కానీ మీరు జస్ట్ నాడి పట్టుకోగానే వాళ్ళ గురించి మీకు మొత్తం ఎట్లా తెలిసిపోతుంది? పేషెంట్స్తో నేను మాట్లాడినప్పుడు దేవత అని అన్నారు. సో ఆ రూపం నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు లైవ్లో నా నాడి పట్టుకొని మీరు నాకు ఏమేమి హెల్త్ ప్రాబ్లం ఉందో చెప్పగలరు? నాకైతే టెన్షన్ వస్తుంది. ఫస్ట్ నాకు నవ్వు వస్తుంది. ఈ మధ్యలోనే అసిడిటీ ఫామ్ అయినట్టుగా, కడుపు పెట్టబెట్టినట్టుగా, ఇదిలో ఇట్లా పుల్ల పుల్లగా, ఇది ఏం తిరిగినా కూడా అరగనట్టుగా అనిపిస్తుంది. ఇది గమనించాను. బాడీ ఫుల్ హీట్ ఉంది, బ్లడ్ థిక్నెస్ కూడా ఉంది. ఒక పక్క పడుకోవడం ఫస్ట్ మానేయండి. లావెక్కుతున్నారు. మీరెందుకు అనుకుంటున్నారు? మీరు ఏదో చెప్తున్నారు కదా, కొంచెం భయం అవుతుంది. నేనేం పూజలు చేయట్లేదు. కానీ నేను ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. అడగండి. ఇప్పుడు నాడి పట్టుకుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తాయా? ఎప్పుడు మెచ్యూర్ అవుతారో కూడా తెలుస్తుంది. అది ఎట్లా పాసిబుల్? దాదాపుగా నేను చేసేది ఏంటంటే, ఏ పేషెంట్నైనా సర్జరీ వరకు పోకుండా ఆపాలన్న ప్రయత్నంలో నేను ఉంటా. సో మీ దగ్గరికి పెద్ద పెద్ద డాక్టర్లు మీ దగ్గరికి వస్తారంట, నిజమేనా? నిజమే అండి. ఎందుకు వస్తారు వాళ్ళు? మీ దగ్గర అంతగానం ఏముంది? మీరే ఇంత పెద్ద డాక్టరు, మీరు నా దగ్గర కూర్చోవడం ఏంటంటే, మేడం జస్ట్ పల్స్ ప్లీజ్ పట్టుకోండి చూడండి అంతే, వెళ్ళిపోతాం. ఇప్పుడు తను ఏమంటుందంటే, నా కొడుకు నా బిడ్డ, మా కొడుకుది మ్యారేజ్ ఉంది మేడం, నా ఫేస్ అంతా నల్లబొంగు పోయి నేను తెల్లగా కావాలి అని అనింది. ఓకే, ఇప్పుడు ఆమె నాడీ పల్స్ పట్టుకున్న తర్వాత ఆమె దాంట్లో అసలు ప్రెగ్నెన్సీ లెవెల్స్ ఒక బిడ్డని కన్నట్టుగా లేవు. ఓకే, ఇప్పుడు ఆమె చెప్పింది అబద్ధమా, నా నాడి అబద్ధమా? 15 days నిద్రపోలే నేను. మీ మీద మీకు నమ్మకం లేదా? నా మీద నాకెందుకు నమ్మకం ఉండదు? ఇప్పుడు సరే, నేను క్వశ్చన్లు అడుగుతుంటే మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా? నాకేం లేదండి. ఎందుకు ఇబ్బంది? నేనేమన్నా మోసం చేస్తున్నాను? నేనేమన్నా తప్పు చేస్తున్నాను ఇబ్బంది పడ్డానికి? అలాంటిది ఏం లేదు. అసలు మీరు ఏదో దృష్టిలో పెట్టుకొని వచ్చారండి, ఊరికే రాలేదు నా దగ్గరికి. అని చెప్పండి. అయితే నాకు తెలిసిన అడుగుదామని వచ్చా. అడగండి. అయితే మీరు ఓన్లీ ఆయుర్వేద మందులే ఇస్తున్నారా? తగ్గితేనే కదండి. ఇప్పుడు శివ నా ముందు కూర్చుంది. శివ గారు తగ్గితేనే మీరు వచ్చారు, తగ్గితేనే అంతమంది జనాలు వచ్చారు. తగ్గితే రాలేదు నేను. ఇది నిజమా కాదా? నో, మిమ్మల్ని అనట్లేదు. దేవుని బాగానే నమ్మెట్టుకున్నారు మీరు కూడా. చాలా నమ్ముతాను నేను. మీ దగ్గర ఎంత ఉందో తెలుసుకుందామని వచ్చిన. నా దగ్గర ఎంత ఉందో నేను చెప్పాను కదా శివ. ఎందుకు చెప్పు? వైరల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే, వైరల్ అవ్వాలని మీకు ఇష్టం లేదు. ఓకే, నా పూజలు నేను చేసుకుంటాను. మీ పూజలు? నా పూజలు నేను చేసుకుంటాను. చాలా బాగా పూజలు చేసుకుంటాను. ప్రతి ఒక్క దేవుణ్ణి నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మొక్కుకుంటాను. స్కానింగ్ లేదు, ఈసీజీ లేదు, ఏది లేదు. జస్ట్ చూసి వితిన్ 5 seconds చూసి చెప్పేస్తున్నారు. 7 years మందులు వాడినాం, రిజల్ట్ రాలేదు. తర్వాత మా చెల్లె చూపించుకున్నాక అతను నాడి బట్టి ప్రాబ్లం, ఇది ప్రాబ్లం అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పినాక వాటికి మందులు వాడినాక 1 monthలో కన్ఫర్మ్. సో మీ వదిన గురించి 1 wordలో చెప్పమంటే మీరు ఏమని చెప్తారు? ప్రాణం తాను, అంతే, ఇక ఏం లేదు, మాటలు చెప్పలేదు. దేవుడిచ్చిన గొప్ప వరం అంతే. టెస్ట్ చేయడానికి ఎలా వస్తారంటే, ఈమె నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా, వాళ్ళకి లేని డిసీజ్ని కూడా ఉందని నాకు చెప్తారు. నాకు నడుములకి కింది వరకు ఒక కాలంతా తిమ్మిరెక్కిపోతుంది అంటే నాకు డిసీజ్ అలా కనిపించదు. ప్లీజ్ అండి, మీరు నన్ను టెస్ట్ చేయడానికి వచ్చేది ఉంటే యూ కెన్ గెట్ అవుట్. అంటే ఇప్పుడు మీరు, నేను ఇట్లా మిమ్మల్ని చూస్తుంటే ఒక దేవతలాగా కనిపిస్తున్నారని చెప్పేసి ఇప్పటికి నేను 2 times అన్నా. అవును. అంటే మీరు నాడి పట్టుకున్నప్పుడు నిజంగా అమ్మవారి రూపం మీ దగ్గరకు వచ్చి అంటే చెప్పపిస్తుందా, లేకుంటే నిజంగా మీరు జస్ట్ నాడీ దాని గురించి మీరు చదువుకున్నారు కాబట్టి జస్ట్ దాని వల్లనే
హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం కరీంనగర్లో ఉన్నాం. సో కరీంనగర్కి ఎందుకు రావడం జరిగిందంటే, సో కరీంనగర్లో ఒక ఆయుర్వేద డాక్టర్ జస్ట్ నాడి పట్టుకొని అసలు ఒక మనిషికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అందుకని మనం కరీంనగర్కి రావడం జరిగింది. సో కరీంనగర్లో హాస్పిటల్ నేమ్ వచ్చేసి అక్షిత కేరళ ఆయుర్వేదిక్ నాడి చికిత్సాలయం అని చెప్పేసి హాస్పిటల్ మన ఎదురుగానే కనిపిస్తుంది. సో ఈ హాస్పిటల్ దగ్గరికి ఎందుకు రావడం జరిగిందంటే, సో జనాలు అందరూ చెప్తున్నారు అసలు వాస్తవమా కాదా, అంటే వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడానికే మనం ఇక్కడికి రావడం జరిగింది. సో అంటే ఒక మనిషిని జస్ట్ నాడి పట్టుకొని చూడగానే అసలు ఆ సమస్యలన్నీ ఎట్లా తెలుస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఆ డాక్టర్ గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, సో చాలామంది మనకు కనిపిస్తున్నారు పైన, ఒకసారి పైకి వెళ్ళి మనం మాట్లాడదాం, వచ్చేయండి. సో ఇక్కడ అందరు కూర్చున్నారు కదా, వీళ్ళని నంబరింగ్ వైజ్ లోపలికి పంపుతూ ఉంటారు. సో ఇక్కడ రిసెప్షన్లో ఒక పర్సన్ ఉన్నారు. నమస్కారం. సో మేడంతో మాట్లాడాలి, అక్షిత మేడంతో. సో ఒకసారి ఓకే ఓకే. సో లోపల పేషెంట్స్ ఉన్నారని చెప్పేసి మనకు చెప్తున్నారు. కొద్దిసేపు మనం కూర్చుందాం. సో లోపల నుంచి పర్మిషన్ వచ్చింది, లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. బయట చాలామంది పేషెంట్స్ ఉన్నారు. జస్ట్ నాకు 1 hour టైం కావాలి, మీరు ఇస్తారా? ఇంటర్వ్యూ పర్పస్ అంటే అట్లానేం లేదు, వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు. చాలా మంది భీమండి, మహారాష్ట్ర, తిరుపతి, ఖమ్మం, హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా. ప్లస్ మళ్ళీ నాకు లంచ్ టైం అయింది. ఓకే, లంచ్ టైం ఎంత టైం ఉంటుంది మీకు లంచ్లో? 2 hours. 2 hours. సో లంచ్ టైంలో నాకు 1 hour కేటాయించండి చాలు, ఓకేనా? మా హస్బెండ్ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, ఒక్కసారి మీరు మాట్లాడండి, అంటే ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత నాకు పర్మిషన్ ఇవ్వండి. మనం అప్పటి వరకు అంటే ఇంకా లంచ్కి ఇంకా 3 hours టైం ఉంది, మనం అప్పటి వరకు వెయిట్ చేద్దాం. దాని తర్వాత బయట కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు అనేది మనం తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? షోల్డర్ పెయిన్ ఉండే యాక్చువల్గా, మనం 1 year నుంచి షోల్డర్ పెయిన్ ఉండే. బైక్ పైన నుంచి పడితే షోల్డర్ పెయిన్ వచ్చి చాలా హాస్పిటల్ తిరుగుంటుంది, క్యూర్ కాలేకుండే. అయితే వేరే మా రిలేషన్ వాళ్ళు, మా కజిన్ చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. మేడం చేపట్టుకొని చూసి ఆటోమేటిక్గా మేడమే చెప్పేసింది ప్రాబ్లం, మనం ఏం చెప్పకుండా కూడా మేడమే చూసి నీకు షోల్డర్ పెయిన్ ఉంది కదా, కింద పడ్డావు కదా అని చెప్పేసి చెప్పింది. హాస్పిటల్ పోయినా బయట చూపిస్తే నీకేం నయం కాలేదు కదా అని చెప్పేసి మేడం అన్ని చెప్పింది ప్రాబ్లం. దానికి సొల్యూషన్ కూడా చెప్పింది, మెడిసిన్ ఇచ్చింది. ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే ఇక్కడ చాలామందికి, అంటే పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందికి సంతానం కలిగింది అన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ కూడా చాలామంది మహిళలు ఉన్నారు. ఒకసారి వీళ్ళతోటి మనం కనుక్కుందాం. నమస్తే మ్యామ్, మీ పేరు? మంజుల. మంజుల. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గంగార మండల్. ఓకే. మా బిడ్డకు 12 సంవత్సరాలు. ఆమెకు హెల్త్ మంచలేదు 1 సంవత్సరం. అయితే దాదాపు రెయిన్బో, అపోలో అవన్నీ తిరిగినాం. ఎండోస్కోపీ, అల్ట్రాస్కోపీ బాగా జరిగినాయి. ఒక 9 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. ఏ డాక్టరు ఏ రిపోర్ట్లో ఏం రాలేదని చెప్పుడు ఇంకింత ఆరోగ్యం ఇంకా కృంగిపోయింది. మాకు తెలిసిన అన్నయ్య ఈ మేడం ఉందని చెప్పారు. ఒక 10 రోజులలో ఒకటే ట్యాబ్లెట్ వాడినాం. 11వ రోజు మొత్తం తగ్గింది, స్కూల్కి వెళ్ళింది. అప్పటి నుంచి ఎప్పుడు మేడం దగ్గరికి వస్తున్నాం. కేవలం నాడి పట్టుకొని అన్నీ చెప్పింది. ఇట్లాంటి డాక్టర్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అసలు ఇప్పుడున్న సమాజంలో ఈ నాడీ వైద్యమే కరెక్ట్. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే ఏమవుద్దంటే తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ప్రాబ్లం అవుద్ది, కిడ్నీ ఎఫెక్ట్స్ అవన్నీ వస్తాయి. కాబట్టి ఇది వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, సైడ్ బెనిఫిట్సే ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో వచ్చిన తర్వాత మీ హెల్త్ చాలా బాగుంది. నాకు ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, దాని గురించి వచ్చాను. మా వాళ్ళకి తగ్గింది కదా, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా క్యూర్ అవుద్ది, అసలు వేరే డౌటే లేదు. సో 1 wordలో మేడం గురించి ఏమైనా చెప్పమంటే మీరు ఏమని చెప్తారు? ద బెస్ట్ డాక్టర్ అంటే ఈ మేడం లానే ఉండాలి, అంతే. మేడంకి అవార్డు ఆల్రెడీ ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి అక్కడ చూస్తూ ఉంటే. ఇంకా ప్రపంచవ్యాప్తంగా మేడం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బెస్ట్ డాక్టర్, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హెయిర్ ఫాల్ హెవీగా ఉంది, మెడ నరాలు గుంజుకుంటూ ఒక సైడ్ షోల్డర్ గుంజుతుంది. అది ఎట్ సైడ్ది? లెఫ్టేనా? ఓకే. హెవీగా డిప్రెషన్లో ఉన్నావు. హెవీ డిప్రెషన్ అంటే హెవీ స్ట్రెస్లో ఉన్నావు. ప్రస్తుతం ఇప్పుడు కదిలించినా ఏడ్చేటట్టున్నావు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకుంటాను.
సో మొత్తానికైతే మీరు దీనికి ముందు వీడియో చూశారు కదా, అంటే ఒక హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నేను డాక్టర్ గారిని చూస్తే నాకే షాకింగ్గా నాకు అనిపిస్తుంది. మరి ఎందుకు అనిపిస్తుందో మీరు కూడా చూడండి. బట్ మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్ చెప్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ. కానీ నేను ఎలా ఉన్నారని ఎందుకు అడిగా అంటే, సో హాస్పిటల్ నుంచి మనం వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. ఎస్. సో ఆ డాక్టర్కి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది నాకు. ఎందుకు అది? పూజ చేసుకున్నాక అలా కనిపిస్తున్నానేమో మేబీ. అంటే పూజ ఎందుకు చేశారు ఈరోజు? ఫ్రైడే కంపల్సరీ చేస్తాను. ఫ్రైడే చేస్తారు? ఖచ్చితంగా చేస్తాను. అంటే ఇంతకుముందు నేను అక్కడ మీ పేషెంట్స్తో నేను ఓకే మాట్లాడినప్పుడు దేవత అని అన్నారు. సో ఆ రూపం నాకు ఇక్కడ కనిపిస్తుంది నిజంగా. ఓకే. అంటే నిజంగా అంటే వాళ్ళు అన్నదానికి నిజమే కదా, నిజంగా దేవతలాగా కనిపిస్తుంది. అందుకే వాళ్ళకి ఏమేమి డిసీజులు ఉన్నాయి అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది కదా వాళ్ళకి. అవును. అంటే దేవతలాగా వచ్చి మీరు క్యూర్ చేస్తున్నారా? అలా ఎలా అనుకుంటారు? అంటే జస్ట్ అంటే ఒక డాక్టర్, కామన్ గా ఏ డాక్టర్నైనా దేవుళ్ళనే అనుకుంటారు కదా. డాక్టర్లను దేవుళ్ళు అనుకుంటారు, బట్ ఆ డాక్టర్లనే తిట్టుకుంటారు చాలా మంది. ఎంత డబ్బు తీసుకుంటున్నారో అది ఇది అని చెప్పేసి. కానీ మీరు జస్ట్ నాడి పట్టుకోగానే వాళ్ళ గురించి మీకు మొత్తం ఎట్లా తెలిసిపోతుంది? నాకు తెలిసినంత మట్టుకైతే ఒక్కసారిగా గాడ్ గిఫ్ట్ అనే అనుకుంటాను. బట్ నేను కేరళలోని వైనాడ్లో నేర్చుకున్నాను నాడీ థెరపీ అనేది. ఒకప్పుడు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను. బ్యూటిషియన్ కోర్స్లో కాస్మెటాలజీ కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిన టైంలో మేడం ఏం చేసేదంటే ఎక్కువగా నేను నేర్చుకునే సబ్జెక్ట్ కంటే ఎక్కువగా మెహందీ డిజైన్స్ పెట్టించడానికి పంపించేది నన్ను. ఇక్కడ పెట్టిన అమౌంట్ ఏమో కాస్మెటాలజీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. బట్ ఇక్కడ ఈ మేడం ఏం చేసేది అని అంటే ఉన్న పిల్లలందరినీ సంగీత ఫంక్షన్కి మెహందీ పెట్టడానికి పంపించేది. ఇక పెట్టి చేతంతా వాపు వచ్చింది. మేడం మేము అమౌంట్ పే చేసింది ఎందుకు, జీతకాలం కాదు కదా మేడం, మేము ఇట్లా చెయ్యొద్దు కదా అని అంటే, ఆహా నువ్వు నాకే రివర్స్ చెప్తావా, రేపు నువ్వు మానేసేయని చెప్పింది. మానేసా మేడం, డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, మేము పని వాళ్ళం కాదు, డబ్బులు ఇచ్చి మేము నేర్చుకునే వాళ్ళం అని చెప్పేసి ఆ రోజు గట్టిగా మాట్లాడాల్సి వస్తే, డాడీ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, ఎక్కువగా పేషెంట్స్ని, పక్షవాతం పేషెంట్స్ని, క్యాన్సర్ పేషెంట్స్ని, ఇక మిగతా దీనికైనా డాడీతో క్యూర్ కానివి కేరళకి తీసుకెళ్తాడు అనమాట. కేరళకి తీసుకెళ్తూ ఉంటే డాడీ, నేను ఆ రోజు సఫర్ అయ్యా, చాలా ఏడ్చాను, సఫర్ అయ్యాను, ఉండను ఆమె మాటలకి అని చెప్పేసి వెళ్ళిపోతా అనుకున్నాను. డాడీ నేను వస్తూ డాడీ నేను ఇక్కడ ఉండా మేడం, చాలా సీరియస్ అయింది నా పైనకి, 10 మందిలో తిట్టేసింది అని చెప్పేసి బాగా సీరియస్ అయింది. సరే అని చెప్పేసి డాడీ తీసుకెళ్ళిండు. ఎన్నడేడు అని పాప ఫస్ట్ టైం ఏడుస్తుంది, సరే బేట ఒక 5 days వెళ్దాం రా అని చెప్పేసి డాడీ తీసుకెళ్ళిండు. డాడీతో వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందంటే పేషెంట్స్ అందరికీ మసాజులు చేయడం, ఇలాంటివి ఇంట్లోనే ఒక చిన్న ఇంట్లోనే అన్ని మసాజులు నేర్పించడము, చెయ్యడము, ఇదంతా జరుగుతుంది. ఆ టైంలో కేవలం ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళకి ఈ నాడి విద్య నేర్పిస్తున్నారు. బై గాడ్ గ్రేస్ నేను లెఫ్ట్ హ్యాండర్ని. కాస్మెటాలజీ సబ్జెక్ట్ కాబట్టి అంతకుముందు బ్యూటిషియన్ వచ్చే ఉంటుంది కాబట్టి అన్ని మసాజులు వచ్చు నాకు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందండి, తొందరపాటుతనం, నేను చేస్తాను, నాకు ఇది వచ్చు, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వచ్చు, నాకు ఈ మసాజ్ వచ్చు అని చెప్తూ ఉంటాం కదా. సో పాపకి చాలా టాలెంట్ ఉంది, ఈ పాపకి నేను నేర్పిస్తాను అన్నాడు. నేర్పిస్తానంటే బట్ అప్పుడు నేర్చుకున్న విద్య అనేది అప్పుడే రాదు, మన ఏజ్ 25 years అయిన తర్వాత వస్తుంది నాడీ తత్వం అనేది. ఇప్పుడు ఒక 500 మంది నేర్చుకున్నారనుకోండి, 5గురికే వస్తుంది. అది నాకు తెలిసి అది అదృష్టం అయ్యే ఉండాలి, అందరికీ రాదు, బట్ నాకు వచ్చింది. కేరళలో. అంటే ఎవరు వాళ్ళ పేర్లు? ముదిక్కర్ అని చాలా ముసలత్తను, తను ఇప్పుడు లేరండి, తను లేరు. సో ఏం విద్యలో అనే దగ్గర నేర్చుకుందాం మీరు? ఇదంతా హెల్త్కి సంబంధించినవే, బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి మసాజ్లు, మెడ నరాలకు సంబంధించినటువంటి మసాజ్లు, ఐస్ సరిగ్గా కనిపించని వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులకి, షుగర్కి, థైరాయిడ్కి, స్కిన్కి సంబంధించినటువంటి మసాజ్లు. స్కిన్కి ఆల్రెడీ నాకు వచ్చు, బట్ ఈ కోవాకి చేంజ్ ఉంది, ఈ కోవాకి చేంజ్ ఉంది. ఈ అమ్మాయి దగ్గర టాలెంట్ ఉందన్న విషయాన్ని అతను గమనించి డాడీతో రిక్వెస్ట్ చేయించి ఉంచిపించేసుకున్నాడు. సో ఆ రకంగా ఈ నాడీ శాస్త్రం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఇప్పుడు లైవ్లో నా నాడి పట్టుకొని మీరు నాకు ఏమేమి హెల్త్ ప్రాబ్లం ఉందో చెప్పగలరా? మీరు చూసారు కదా హాస్పిటల్లో? లేదు నేను స్వయంగా ఇప్పుడు అంటే
ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చెప్పగలుగుతాను. ఓకే. హాస్పిటల్లో మాకు ఏంటంటే ఒక ఆయిల్ ఉంటుంది, కేరళలో మేము తయారు చేయించినటువంటి ఆయిల్. ఆ ఆయిల్ని 2 అరచేతిలో వేసుకొని పేషెంట్ స్మెల్ చూడాలి, నేను స్మెల్ చూడాలి. అంటే ఇక్కడ ఎలా అంటే మీరు డిప్రెషన్ నుంచి కూల్గా ఉంటారు, నేను కూల్గా ఉంటాను. ఆ పార్టీకే మీరు వచ్చేసరికల్లా చాలామంది పేషెంట్స్ని చూసి ఆ పేషెంట్ కోవాలో నుండి నేను ఇంకో పేషెంట్ కోవాలకు రావాలి. ఒక పేషెంట్కి ఎన్నో స్ట్రెస్లు ఉంటాయి, ఆవిడలో నుంచి లీనమైపోయి మళ్ళీ ఇంకొక పేషెంట్ని నేను పట్టించుకోవాలి కదా. సో ఈ ఆయిల్ పీల్చుకుంటూ నేను నాడి చూస్తుంటాను అనమాట. అంటే ఇప్పుడు చూడలేరా మా ఇంటర్వ్యూలో? ఎందుకు? ఎసెన్షియల్ ఆయిల్ ఉంటేనే బాడీ అనేది కరెక్ట్గా ఊపిరిలోకి పీల్చుకొని తెప్పిద్దాం అక్కడ నుంచి. తెప్పించండి, తెప్పిస్తే మీరు ఖచ్చితంగా చూసి చెప్తాను. ఉందా ఎసెన్షియల్ ఆయిల్? బెడ్రూమ్ పక్కన ఉంటే తీసుకురా, చూస్తాను. ఓకే. ఏం ఆయిల్ ఇది? ఎసెన్షియల్ ఆయిల్. ఓకే. బ్రీత్ చేసుకొని స్మెల్ చూడండి. నాట్ ఏ శానిటైజర్. ఎంత బాగుంది. వెళ్ళే ముందు మీరు కూడా ఒకటి తీసుకెళ్ళండి, ఎంత టెన్షన్ ఉన్నా కూల్ అవుతారు. కర్పూరం, అవును, లావెండర్, టీ ట్రీ, నీలగిరి. అంటే ప్రతి ఆయుర్వేద డాక్టరు ఫస్ట్ ఆయిల్ వేయించుకుంటారా? వేయించరు, నేను ఒకదాన్నే వేస్తాను. ఓకే. అంటే దీంట్లో స్పెషల్ ఏంది? అందరితో అరిచి ఓపిక పోద్ది కదా, ప్రతి ఒక్క పేషెంట్ని కవర్ చేయాలి. కొంచెం దీన్ని పీల్చుకోవడం ద్వారా స్ట్రెస్ రిలాక్స్ అవుతుంది మైండ్ అనేది. నెక్స్ట్ ఫస్ట్ కాలు నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు మాకు నాడీలో. అయితే కాలు నవరాన్ని పట్టుకొని మిగతా సెగ్మెంట్ అంతా చెప్పేస్తాం అన్నట్టు. బాడీ ఫుల్ హీట్ ఉంది, బ్లడ్ థిక్నెస్ కూడా ఉంది. కళ్ళు గుంజుతాయా మండుతాయా? గుంజుతాయి. ఐసైట్ ఉంది కదా, ఎంత ఉంది? 1.5. అంటే గ్లాసెస్తో కవర్ చేసుకుంటున్నావా? అవును. చాలా హీట్ ఉంది, తొందరగా వచ్చేస్తాయి చెమటలు. అవును. C1 to C5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాగుద్ది అప్పుడప్పుడు. నేను చెప్పేటివన్నీ రోజు ఉండేవి కాదు, ఎప్పుడో ఒక్కసారి ఉండేవి. ఇక్కడ నుంచి ఇక్కడికి లాగుతూ ఒకటే ఒక షోల్డర్ నీకు నువ్వు అబ్బా అని ప్రెస్ చేసుకుందాం అన్న రకంగా అనిపిస్తుంటుంది. ఈ మధ్యలోనే ఎసిడిటీ ఫామ్ అయినట్టుగా, కడుపు పెట్టబెట్టినట్టుగా, ఇదిలో ఇట్లా పుల్లగా ఇది ఏం తిరిగినా కూడా అరగనట్టుగా అనిపిస్తుంది. ఇది గమనించావా? ఒక పక్కన ఎందుకు పడుకుంటున్నావు? ఎందుకు పడుకుంటున్నావు? వన్ సైడ్కి సోఫా పైన పడుకుంటున్నా. కామన్గా నీకు అలవాట, లేదంటే వన్ సైడ్ పడుకుంటేనే నిద్ర పట్టుద్దా? లేదు, అంటే బెడ్ పైన పడుకోకుండా ఈ మధ్య నేను సోఫా పైన పడుకుంటా. అలా పడుకోకు, బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఒకవైపే జరుగుతుంది సీరియస్లీ, ఇంకో పక్క జరగట్లేదు. అట్లా ఒకటే పక్క పడుకున్నావంటే ఓవర్ వెయిట్ అవుతావు. అర్థమవుతుందా? లావ్ ఎక్కుతావు, ఆల్రెడీ లావ్ ఎక్కావు కూడా, అవుతున్నావు. నువ్వు వన్ సైడ్ పడుకోవడమే నీకు మిస్టేక్ అవుతుంది మెయిన్గా. టూ టైమ్స్ స్కిడ్డెడ్ జోన్ ఎప్పుడు జరిగింది? 2 సార్లు. పడ్డావా? యాక్సిడెంట్ అయిందా? 2 సార్లు. చిన్నప్పుడు. నీ బాడీయే కదా అయిందైతే. 2 టైమ్స్ అయింది. 2 టైమ్స్. యాక్సిడెంట్ అయిందా? స్కిడ్డెడ్ అయిందా? యాక్సిడెంట్ అయిందా? 2 టైమ్స్ ఓన్లీ. అవును. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, మోషన్స్ ఫ్రీ ఉంటున్నాయా? సీరియస్లీ? అవును. ఎత్తినా ఫ్రీగానే ఉంటుందా? ఓకే. ఈ మధ్య ఎప్పుడైనా ఒకే పక్క ఒక చెవు పక్కన దానికైతే దురద చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది కదా, చోపైన స్టార్ట్ అయింది. అదే ఈ మధ్యలోనే. అవును. ఒక 45 days అవుతుందా? 20 days or 15 days. 20 days or 15 days. ఓకే. మా ఆఫీస్ వాళ్ళందరూ షాక్ అవుతారు, ఎందుకంటే పెయిన్ వస్తుందని నేనే చెప్తున్నా. అదే చూపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రమే, ఊరికే కాదు, ఇట్ సైడ్ అయినా డొక్కలో పట్టుకొని లాగినట్టు అవుతుంది ఎప్పుడో ఒక్కసారి. ఎక్కువసేపు ఉండదు, 1 minute ఎనఫ్, అంతకు మించి మాత్రం ఎక్కువసేపు ఉండదు. ఓకే. తొందరగానే టెన్షన్ పడతావులే, చూస్తే అట్లా ఉన్నావు. కానీ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటావు చాలా. హీట్ చాలా ఉంది శివ, కొంచెం ఒక్కసారి ఆ వాచ్ తీసి మళ్ళీ పెట్టుకో. చాలా హీటెడ్ బాడీ, రఫ్ అండ్ బ్రీత్. ఓన్లీ బాడీయే చెప్తాలే, భయపడకు.
ఎంత రిలాక్స్గా ఉంది. బాగుంది, కానీ నిజంగా చెప్తున్నారు కదా భయం అవుతుంది. అందరినీ నువ్వు భయపెడతావు కదా, నువ్వు భయపడ్డం ఏంటి? సడన్గా నువ్వు నా దగ్గరికి రావడం అంటే నేనే షాక్లో ఉన్నా. కానీ నాకు భయం అవుతుంది ఎందుకో. నేను ఏదో మీరు డమ్మీ అని నిరూపిద్దామని వచ్చిన. డమ్మీ అని నిరూపిద్దామని వచ్చిన. ఎందుకంటే అంత పగ పట్టారు? నేనేం చేసా? పగ కాదు, అంటే జనాలందరూ ఇంతగానో నమ్ముతున్నారు కదా. అంటే డమ్మీ అంటే నిజంగా డమ్మీని చేయను కదా నేను. ఓకే, అవునా? అందులో వాస్తవం ఎంత ఉందో జస్ట్ నేను చెప్తా. జనాలలో ఫీలింగ్ ఇంకా ఓకే, అది మంచిదా చెడువా, అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది. అక్కడ నేను ఇక్కడ ఏం జరుగుతుందో అదే చూపిస్తా జనాలకి. ఓకే, సో ఇప్పుడు చేస్తుంది కూడా మనం అదే. నేను అదే షాక్ అయ్యా మీరు రాగానే. తినేంటి ఇలా వచ్చాడు? ఐ మీన్ సీరియస్లీ చెప్పాలంటే నేను పేషెంటే అనుకున్నా. మహారాష్ట్ర నుంచి, బాంబే నుంచి ఇదే కోవాలు వస్తారు మా దగ్గరికి. నేను మాత్రం పక్క తెలంగాణ. లేదు, ఇదే కోవాల పేషెంట్స్ వస్తారు. నేను అలానే అనుకున్నాను. పర్సనల్స్ మళ్ళీ చెప్తా. ఎందుకు నవ్వుతున్నారు మేడం? ఇది పర్సనల్లా హ్యాండ్? ఉంటాయి అన్నీ ఉంటాయి. నాకైతే టెన్షన్ వస్తుంది ఫస్ట్. నాకు నవ్వు వస్తుంది. నవ్వు వస్తుందా? ఈ మధ్యలో ఖచ్చితంగా ఈ 15 days నుంచి గుండె బరువెక్కినట్టు కానీ, ఛాతి గుంజినట్టు కానీ, ఈ పెయిన్ కానీ ఈ 3-4 daysలో ఎక్కువైంది. యాక్చువల్లీ 15 days నుండి ఉంది మీకు. బట్ ఏంటంటే ఛాతి బరువెక్కినట్టుగా, ఛాతి గుంజినట్టుగా, ఛాతి ఏదో ఇక్కడ చూపిస్తుంది నాకు. అది గమనించారా మీరు? ఫుడ్ వల్ల అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా టెన్షన్ తీసుకుంటున్నారా? అంటే నేను ఆఫీస్లో చెప్పిన ఇట్లా పెయిన్ వస్తుందని, అంటే నా ఫ్రెండ్స్ తోటి ఉంటారు కదా ఎడిటర్ వీళ్ళు వాళ్ళు. సో వాళ్ళతో చెప్పినప్పుడు ఫుడ్ నువ్వు సరిగ్గా తినట్లే అందుకని చెప్పేసి అని అన్నారు. ఫుడ్ తినట్లేదు అన్నారా? తినట్లేదు కాబట్టి ఓకే. చాలామంది నాడి పట్టించుకోవడానికి వస్తారు కదా, ఈ మేడం జ్యోతిష్యం చెప్తుంది అనుకొని వస్తారు. సిల్లీగా కాదండి, నేను డాక్టర్ని, నేను బాడీ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తా అని చెప్తా. మేడం మా ఇంట్లో మంచి జరుగుతుంది, జర చేయుడవా అంటారు. ఫుల్ సిల్లీగా అనిపిస్తుంది వాళ్ళు అడుగుతూ ఉంటే. యాసిడిటీ ఫామ్ స్టార్ట్ అవుతుంది శివ మీకు. ఖచ్చితంగా అదేంటంటే ఫుడ్ అరక్కపోవడము, కడుపు పెట్టబెట్టినట్టుగా అనిపించడము, ఇది ఇక స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రూలీ చెప్తున్నా, లో ఫీవర్ కూడా చూపిస్తుంది. ఓకేనా? ఈ వీక్లో మాత్రం 100% ఫీవర్ వస్తుంది ఈ నాడీ సెక్షన్ ప్రకారం. నాకు చూపిస్తుంది నాడీ ప్రకారం. ఒక పక్క పడుకోవడం ఫస్ట్ మానేయండి. లావెక్కుతున్నారు. మీరెందుకు అనుకుతున్నారు? మీరు ఏదో చెప్తున్నారు కదా, కొంచెం భయం అవుతుంది. నేనేం పూజలు చేయట్లేదు భయపడడానికి. అంత పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నారు మీరు. నాదేముందండి. ఏమో అంటే కొన్ని జరిగినాయి ఇట్లా చెప్పినప్పుడు అవతల వ్యక్తికి బాగా టెన్షన్ వస్తుంది ఫస్ట్. ఇంకేం చెప్తారో అనేది. పర్సనల్ జోన్కి వెళ్ళామండి. పర్సనల్ జోన్స్ తెలుస్తాయి కానీ ఎవరి పర్సనల్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. ఓకే, కామన్గా ఎలా వస్తారంటే హాస్పిటల్కి చాలామంది ఆడపిల్లలు. రీసెంట్గా ఒక కేసు వచ్చింది నాకు. ఓకే, ఆ పాప ఏం చేసింది అని అంటే విపరీతమైన కడుపు నొప్పి, ఫిట్స్ వచ్చినట్టు నటించడము, ఏదో అయిపోయినట్టుగా నటించడం అనేది చేస్తుంది ఆ పాప. చేస్తుంటే నాకు నిజం అనేది అబద్ధం అనేది ఈజీగా తెలిసిపోతుంది. చాలా మందికి ఒక నమ్మకం, ఈ మేడం దగ్గరికి తీసుకెళ్తే నిజం అబద్ధం అనేది బయటపడుతుంది, తీసుకెళ్ళండి. వాళ్ళు బయట చేతబడులని, క్షుద్ర పూజలని, ఆ తాయిత్తులని, ఈ తాయిత్తులని ఇవన్నీ కట్టించుకొని వస్తారు. పల్స్ చూసిన తర్వాత ఆ అమ్మాయి లవ్లో ఉందన్న విషయం మాకు కొంచెం అర్థమైంది అనుకోండి, ఇక క్యాచ్ చేస్తాం మేము. క్యాచ్ చేసేసి ఓకే వాళ్ళ అమ్మ నాన్న బయటకు పంపించేస్తాము. మేము మా వర్కర్స్ ఉంటాము. మరి నీ పల్స్లో కొంచెం నువ్వు తప్పుదారి పడుతున్నట్టుగా మొత్తంగా చూపిస్తుందమ్మా, మరి మీ అమ్మ వాళ్ళకి చెప్పమంటావా, ఏంటి నీ పరిస్థితి? నువ్వు అబద్ధం ఆడితే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ లైట్ వెలుగుద్ది, నువ్వు నిజం చెప్తే రెడ్ వెలుగుద్ది అని చెప్తాము. వాళ్ళ లోపల ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మూమెంట్ ఒకటి చాలు మనకి, ఆ టెన్షన్ ఉన్న మూమెంట్.
అది ఖచ్చితంగా క్యాష్ చేసేసి వాళ్ళ డాడీ 3 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మలో ఉన్న మెడలో ఉన్న పుస్తల తాడు కూడా అమ్మేశాడంట పాప గురించి. ఏంటి మరి ఈ పరిస్థితి అని ఆ పాపని అడిగితే ఆ పాప ఏమనిందంటే, మేడం నేను హాస్టల్లో ఉంటా, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, ఆ అబ్బాయి మా మేడ పైన ఉంటాడు, అతను కలవడానికి నాకు రీజన్ లేక ఈ రకంగా నటిస్తున్నా. ఇట్లున్నారు జనాలు. కామన్గా చాలామంది ఇక ఊర్లలో అంటారు కదా, పెద్ద మనిషి అవ్వడం, మెచ్యూర్ ఫంక్షన్ అవ్వడం అని అంటారు కదా. సిరిసిల్లాలో ఎలా అంటే చాలామంది బీడీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, బీడీ కార్మికులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లైన్గా కూర్చుంటారు. ఇక ఈవినింగ్ కాగానే వాళ్ళ కూతుర్లను పట్టుకొని వచ్చి, మేడం మా బిడ్డ ఎప్పుడు పెద్ద మనిషి అవుతుందో ఒకసారి చూసి చెప్పారా అంటారు అన్నట్టు. ఎందుకమ్మా అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు చీటీ అంటారు. ఐడియా ఉందా? ఐ మీన్ చీటీలు వేయడం, డబ్బులు అది మంత్లీ ఇంత అనేస్తే వాళ్ళకి ఒక్కసారిగా అమౌంట్ వస్తుంది అంట. వాళ్ళు ముందే 2 months ముందే చెప్పుకోవాలంట చీటీ వాళ్ళకి, మాకు ఈ వరకు కావాలని. మేడం మా బిడ్డ ఎప్పుడైతుందో చెప్తే దాన్ని బట్టి మేము చీటీ లిఫ్ట్ చేసుకుంటాం అంటే అంత నమ్మకం జనాలకి. పల్స్ పట్టుకున్న తర్వాత 1 week ఉందనుకోండి, 1 week చెప్పేస్తాం. 3 months 4 months 6 months తెలిసిపోతుంది ఈజీగా. చాలా మంది ఏం చేస్తారు, డాక్టర్స్ ఇక మా వల్ల కాదు తీసుకెళ్ళండి 2 days 3 days అంటారు కదా పేషెంట్ని, చనిపోయే వాళ్ళని ఇక్కడ ఉంచుకండి వేస్ట్ అని చెప్తారు కదా. కొంతమంది నా పైన నా నాడీ పర్పస్ తెలిసిన వాళ్ళు పలానా మేడంకి చెప్పండి, ఆ మేడం చూసి ఎన్ని డేస్ అని చెప్తారంటే, యూఎస్ఏలో వాళ్ళ పిల్లలు ఉన్నా, బొంబాయి భివండిలో ఉన్నా మేము రప్పించుకుంటాం మేడం, కాస్త నాడి చూసి చెప్పారా అంటే చూసేస్తాం అన్నట్టు. అందులో తెలుస్తుంది ఎన్ని డేస్. కానీ నేను ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. అడగండి. ఇప్పుడు నాడి పట్టుకుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తాయా? బాడీ గురించి తెలుస్తుంది. బాడీ గురించి తెలుస్తుంది, ఓన్లీ బాడీ. ఓకే. ఇంతకుముందు మీరు బాడీ గురించి తెలుస్తుంది అన్నారు. ఎస్. అంటే ఎప్పుడు మెచ్యూర్ అవుతారో కూడా తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఎట్లా పాసిబుల్? అందులో గర్భసంచి గురించి ఒక పల్స్ ఉంటుంది కదా నాడీలో, దాని పరంగా తెలుస్తుంది. అట్లా అనమాట. నమ్మొచ్చు. కావాలంటే మీరు హాస్పిటల్ దగ్గరకు వచ్చారు కదా, అందులో ఉన్న జనాలను అడగాల్సింది. నేను అడిగా అంటే అక్కడి వరకు వాళ్ళు చెప్పింది జెన్యూన్ గా చెప్పారు, నాకు అర్థమైంది. బట్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఇంకో టాపిక్. ఇప్పుడు నమ్మొచ్చా అని అంటే నమ్మించాల్సిన అవసరం మనకు లేదు. నమ్మించడానికి అక్కడ మనం ఏం వ్యాపారం చేయట్లేదు. మీరు రండి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం కానీ, ఫేస్బుక్ మీరు ఎక్కడైనా చూడండి, మాది ఎక్కడా ఉండదు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లోనే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు 2 కేసులు వచ్చినాయి నా దగ్గర అని చెప్పేసి, ఒకటి మెచ్యూర్ ఫంక్షన్ది, ఇంకోటి ఒక అమ్మాయి గురించి చెప్పడం జరిగింది. సో అమ్మాయి పిచ్చిగా వేస్తుంది, మా దగ్గరికి తీసుకొని రావడం అని. సో ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది, పైన మేడ పైన ఉన్న వ్యక్తిని లవ్ చేస్తుందని మీకు చెప్పింది. ఒకవేళ మీరు పల్స్ పట్టుకుంటే బాడీలో ఎలా తెలిసింది అని మీరు అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంటది? ఎలా ఉంటది వైఫ్ అండ్ హస్బెండ్ అని ఎలా అంటాం మనం? భార్య భర్తల్లా ఉంటారు కాబట్టి, పక్క పక్కన ఉంటారు కాబట్టి. లేదు, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళు లైంగికంగా కలిస్తేనే మనం అంటాము. ఇక్కడ పల్స్ లో కూడా మాకు అర్థమైపోతుంది. మీకు ఈ పల్స్ లో అన్నీ తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు పేషెంట్స్ మా దగ్గరికి ఎట్లా వస్తారండి, నాడి చూపించుకోవడానికి వస్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కేసు వాళ్ళు వస్తారు, వాళ్ళ పల్స్ మేము చూస్తూ ఉంటాం. చూస్తున్నప్పుడు ఇన్ని డేస్ వాళ్ళకి ఎందుకు కాలేదు అని మేము నాడి పల్స్ చేస్తే 2 years మీ హస్బెండ్ ఇక్కడ లేదు కదండి అని అంటాం మేము. ఓ మేడం మీకు ఎలా తెలిసింది అని అంటే, మేడం మా ఆయన ఫారెన్లో ఉన్నారు, వాళ్ళే చెప్తారు. లేదన్న విషయం ఏ రకంగా తెలుస్తుంది? పక్క నుండి చూడలేం కదా. కాదు, ఒక డాక్టర్ ఇవన్నీ చెప్తాడా? డాక్టర్ చెప్తాడో చెప్పడో తెలియదు, కానీ నేను నేర్చుకున్న నాడి విద్య ప్రకారం మాత్రం చెప్తారు. మీరు నేర్చుకున్న నాడి విద్య ప్రకారం అయితే చెప్తాం. ఎస్. ఓకే. అంటే మీరు చేసింది నాడి కోర్స్. సో దాంట్లో ఇవి విచిత్రమైనవి అని అంటే ఒక్కొక్కసారి అవసరం ఉంటే తప్ప పర్సనల్ నాడికి వెళ్ళము. ఇప్పుడు ఆ ఫ్యామిలీ వీటన్నిటి గురించి నేను లాస్ట్ లో మాట్లాడాలనుకుంటున్నా. దానికి ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? అంటే నాడీ వ్యవస్థ గురించి మీరు నేర్చుకున్నారు కదా, అవునా? ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. 2 సంవత్సరాలు. అక్కడ ఏమేమి నేర్పిస్తారు, ఎట్లా నేర్పిస్తారు? ఇందులో ఎక్కువగా మసాజులు నేర్చుకునే వాళ్ళు వస్తారు, మెడిసిన్ తయారు చేయడం నేర్చుకునే వాళ్ళు వస్తారు, స్కిన్ పర్పస్ మెడిసిన్ తయారు చేయడానికి నేర్చుకునే వాళ్ళు వస్తారు, బాడీ పెయిన్స్ రిలేటెడ్ మెడిసిన్ తయారు చేసే వాళ్ళు వస్తారు, ఇవి అన్నిటితో పాటు మసాజ్ నేర్చుకునే వాళ్ళు వస్తారు, ఇవన్నిటితో పాటు నాడీ శాస్త్రం నేర్చుకునే వాళ్ళు వస్తారు. ఇందులో లెఫ్ట్ హ్యాండర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఈ శాస్త్రం అనేది తొందరగా అబ్బుతుంది అని చెప్పేసి, ఎడమ చేతి వాళ్ళకి. సో అలా అని చెప్పేసి ఇదేదో ఇంట్రెస్ట్ గా ఉంది కదా అని చెప్పేసి నేను కూడా జాయిన్ అయిపోయా. అదే ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇది సైంటిఫిక్ గా మాట్లాడుతున్నారా మీరు? ఇప్పుడు నాడీ వ్యవస్థ అనేది ఒక చదువు,
దాని గురించి శివ గారు ఓకే ఒకప్పుడు డాక్టర్స్ ఎక్కడున్నారు సో ఆయుర్వేదంలో ఉన్నారు ఆయుర్వేదంలో ఉన్నారు. ఆ ఆయుర్వేదిక్ నాడి చూసే కదా చెప్పేది. అవును నాడి చూసే కదా చెప్పేది. అవును. దాని తర్వాత ఏమొచ్చింది? ఆలోపతి వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది? హోమియోపతి వచ్చింది. దాని తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ ఆయుర్వేదం వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఓకే. సో నేను చేసేది కూడా అదే. దాదాపుగా నేను చేసేది ఏంటంటే ఏ పేషెంట్నైనా సర్జరీ వరకు పోకుండా ఆపాలన్న ప్రయత్నంలో నేను ఉంటా. ఓకే. బట్ నా వంతు అయిందనుకోండి చేస్తా, నా వల్ల కాకుంటే ఇది నాతో కాదండి వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి. అట్లాంటి కేసు ఏదైనా ఉందా? ఇప్పటి వరకు నాతోటి కాదండి మీరు వేరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని ఉన్నాయా? ఎందుకు ఒక రెండు చెప్పండి. ఏంటి? ఇప్పుడు కొంతమంది డాక్టర్స్తో కానీ కూడా నేను చూసుకుంటాను. అప్పుడు ప్రొద్దున వచ్చిన ఒక ఆవిడ సన్నగా ఉంది, మీరు చూసుంటారు, వచ్చి పాదాలు మొక్కింది. వాళ్ళ తమ్ముడు పాపకి మొత్తం హార్ట్ బీట్ ఆగుతుంది, శ్వాస ఆగిపోతూ ఉంది. మా వల్ల కాదు పాపని తీసుకెళ్ళండి అన్నారంట హైదరాబాద్ నుండి. ఫస్ట్ వాళ్ళ పాపని కాపాడింది నేనే ఆయుర్వేదిక్ పరంగా. తీసుకెళ్ళండి మా వల్ల కాదు అని అంటే ఎక్కడైనా సరే ఏమైనా కానీ ఒకసారి ఆ మేడం నన్న టచ్ చేపిద్దాము, ఆ మేడం చేతి పట్టుకున్న చాలు అన్న నమ్మకం కొద్దీ ఆవిడ తీసుకొని వచ్చింది. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా కూడా నా షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి ఆ పాపతోనే గంట సేపు ఉన్నాను నేను. ఎప్పట్లెక్క అయిపోయింది పాప. అంటే ఇక్కడ ప్రేమతో మాట్లాడడం ఉంటుంది, పేషెంట్ని డీల్ చేయడం అనేది. అట్లా కాదు ఇట్లా అని చెప్పే రకం ఉంటుంది. డైరెక్ట్ ఇంజెక్షన్లు ఇవన్నీ ఏమి మా దాంట్లో ఉండవు. మేము చేసేదాన్ని బట్టి వాళ్ళకి చెప్పే విధానాన్ని బట్టి అక్కడ జరిగే వైద్యం అంతే. ఓకే. దేవుని కృప, ఏదైనా దేవుని కృప అంతే. అంటే మీ చేతిలో ఏం లేదు. సో దీని గురించి కూడా లాస్ట్లో అడుగుతా నేను. డెఫినెట్లీ దేవుని కృప అని అన్నారు మీరు, ఓకేనా? ఇంకోటి నేను ఇప్పుడు అక్కడ విన్నప్పుడు నాకు పబ్లిక్ చెప్పినవే, సో అంటే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకు ప్రెగ్నెన్సీ వస్తుంది మీ దగ్గరికి వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడారు. అంటే మీ దగ్గర ఈ డాక్టర్ మంచిది, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు చూయించుకుంటా అని చెప్పేసి. సో ఏం ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? ఏం ట్రీట్మెంట్ ఇస్తామండి, నాడీ పల్స్లో మళ్ళీ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవుతుందా కాదా అన్న విషయం నాకు అర్థమైపోతుంది. ప్రెగ్నెన్సీ అవుతుంది అని అంటేనే ఆ పేషెంట్ని నేను పట్టుకుంటాను. కాదు అన్న తర్వాత నేనెందుకు వాళ్ళ లోపల ఆశని పెంపొందించడం? ఒక విషయం మీరు మళ్ళీ రిపీట్ చేయండి. అది అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఓకే అయితేనే మీరు డీల్ చేస్తారు. లేదు అని అంటే ఇక నేను ప్రిస్క్రిప్షన్లో సారీ అండి అని చెప్పేస్తా. అంటే వాళ్ళ మనసు బాధ పెట్టకుండా వేరే చోట చూపించుకోండి అని చెప్తా. కానీ నేను మాత్రం మెడిసిన్ స్టార్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి మోసపోయి వాళ్ళ బాడీని పాడు చేసుకొని ఒక ఆశ అనేది ఈ మేడం దగ్గర మాకు అవుతుందన్న ఆశ అనేది వాళ్ళు పెట్టుకుంటారు కదా, అది నేను చేయను. సరే పిల్లలు అవుతారు అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా, ఎన్ని రోజుల తర్వాత అవుతారు? ఎన్ని సంవత్సరాల తర్వాత? నో అలా ఏం లేదు శివ గారు. ఇప్పటికైతే బై గాడ్ గ్రేస్ 6 months వరకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. ఎవరు లేరు. ఒకే ఒక క్యాండిడేట్ ఉండే, తను ఒక్కరే 7 months వచ్చారు నా దగ్గరికి. బట్ వాళ్ళకి ఇంకా అవ్వలేదు. ఏమో సమ్ అంటారు కదా, ఏమో దుర్గమ్మ ఎల్లమ్మ బాలమ్మ ఉంది మేడం అందుకే మాకు చూపించట్లేదు. బట్ ఆవిడ ఇంతవరకు ఇంకా పీరియడ్స్ అవ్వలేదు, ప్లస్ ఆమెకి ప్రెగ్నెన్సీ చూపించట్లేదు. 7 months నుంచి ఆమె నాకు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఆమె గురించి ఎంత బహైడ్ చేసినా ఏం చేసినా నా వల్ల కావట్లేదు. ఇట్లా అన్నమాట. సో అంటే అట్లాంటి కేసులో ఏమయ్యి ఉంటాయి అంటే మీ సైంటిఫిక్గా మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు డాక్టర్ కోవాలో ఏంటంటే ఈమె గర్భసంచికి ఏమైనా సిస్ట్ వచ్చిందా, గర్భసంచి చుట్టూ ఏమైనా పీసీఓడి సెక్షన్స్ ఉన్నాయా, పీసీఓఎస్ సెక్షన్స్ ఉన్నాయా అని డాక్టర్ పర్పస్లో చూస్తారు. ఇప్పుడు మా నాడీ పర్పస్లో అయితే ఇంకేమైనా ప్రమాదం ఉందా అన్న విషయంలో నేను చూస్తాను. నా విద్య నాదే, డాక్టర్ విద్య డాక్టర్దే. వాళ్ళ విద్య ప్రకారం వాళ్ళు వెళ్తారు, నా విద్య ప్రకారం నేను వెళ్తాను. మీ విద్య ప్రకారం మీరు ఎట్లా వెళ్తారు? డాక్టర్ నేనేమనుకున్నానంటే నేను కన్ఫర్మ్ అయింది అనుకున్నా. ఎందుకంటే 7 months వరకు పీరియడ్స్ రాలేదు కదా, సో షీ కన్ఫర్మ్. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ టెస్ట్ చేసుకుంటే రావట్లేదు. కానీ ఒక విషయం చెప్పినానండి, వాళ్ళ ఇంట్లో బాలమ్మనో దుర్గమ్మనో ఏదో ఉంటే దానికి చేసుకున్న తర్వాత అమ్మాయికి ప్రెగ్నెన్సీ చూపించింది. ఓకే. అదొక్కటే షాక్లో ఉన్నాను. ఇవి మీరు నమ్ముతారా? నమ్మాల్సి వస్తుంది కదండి. మీరు నమ్ముతారా? నమ్ముతాను. లైవ్లో చూసారు కదా. ఓకే. సో అవి చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అవి మీరు నమ్ముతారు? నమ్ముతాను. సో మీ దగ్గరకు వచ్చిన తర్వాత క్విక్గా ఎవరికి ప్రెగ్నెన్సీ వచ్చింది? చాలా మందికి వచ్చింది. గుర్తుంటారా అండి పేషెంట్స్ అంతా? ఓకే. చాలా మందికి వస్తేనే కదా. పర్టికులర్గా నేను ఒక కేసు గురించి మాట్లాడాలనుకుంటున్నా మీ దగ్గర. మాట్లాడండి. నేను అక్కడ మాట్లాడినప్పుడు మీ ఆడపడుచు అనుకుంటా, ఓకే, మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు. సో తను మాట్లాడడం జరిగింది అక్కడ. మీతోనా? అవును, నాతో మాట్లాడడం జరిగింది. అంటే మా వదిననే చేయడం జరిగింది అని చెప్పేసి. కానీ ఆమెకు పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలకి పిల్లలు పుట్టారు మీరు చెప్పండి?
9 సంవత్సరాలకి. 9 సంవత్సరాలు. ఇప్పుడు మీరే డాక్టర్. అవును. మీ ఆడపడుచుకు పెళ్లి చేసింది మీరే. మీ ముందు పెళ్ళైందా మీ తర్వాత పెళ్ళి? మా తర్వాతే పెళ్ళి. మీ తర్వాత పెళ్ళైంది. సో పెళ్ళైన 1 ఇయర్కే అంటే మా ఆడపడుచుకి ఇంకా శివ గారు ఇక్కడ ఇంకోటి, నాకు 25 ఇయర్స్ వచ్చిన తర్వాత నాడి వస్తుందని చెప్పా. ఓకే, ఇది క్యాచ్ చేయండి మీరు. ఓకే, నాకు 25 ఇయర్స్ కరోనా టైంలో వచ్చింది. ఓకే, అర్థమవుతుందా మీకు? నాకు 25 ఇయర్స్ వచ్చిన తర్వాతనే నాడీ శాస్త్రం అనేది అబ్బుతుంది. సరే, 25 ఇయర్స్ వచ్చిన తర్వాత. సో కరోనా 20, 21, 22 ఏ ఇయర్లో మీకు 25 ఇయర్స్ వచ్చింది? కరోనా టైంలోనే. కరోనా టైం అంటే కరోనా 20లో అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఓకే అయింది? ఈ అమ్మాయికి ఫస్ట్ నేను మెడిసిన్ స్టార్ట్ చేసా. ఇప్పుడు కొత్త కదండి, నమ్మకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. ఫస్ట్ అరే నాని ఇది వాడరా అని చెప్పా. ఇప్పుడు నేను అదే స్టార్టింగ్ ఇప్పుడు ఫస్ట్ మనం ప్రయోగం చేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. చెప్పాలంటే ఫస్ట్ ప్రయోగం ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయికి అవ్వాలని తనకే చూసి తనకే మెడిసిన్ అనేది తయారు చేసాము. అవ్వలేదు. మెడిసిన్ మీరే తయారు చేస్తారా? చేపించాము, అక్కడ వాయనాడులో చేపించాము. అవ్వలేదు. అవ్వలేదు కదా, ఇంటి మందులు పారవేమో అనుకొని వాళ్ళు బయట తిరగడం స్టార్ట్ అయింది. బట్ ఈ అమ్మాయి నాతోనే ఉంటుంది 24 అవర్స్. ఇప్పుడు నా నాడీ దాంట్లో నాడీ రాసుకోవడము, నా మెయింటెనెన్స్ అంతా తనే చూసుకోవడము, ప్రతి ఒక్క షెడ్యూల్ మా ఆడపడిచి చూసుకునేది అనమాట. ఇద్దరం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఒక రోజు వాళ్ళ అత్తయ్య ఉండి, మీ ఆడపడుచు నీ దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందన్న ఫోబియాలో నువ్వు అమ్మాయికి మెడిసిన్ ఇస్తలేవు అనింది. అరే నిజమే ఉంటుంది కదా. తను అలాగే అడిగింది నన్ను. నిజమే కదా. ఇప్పుడు అలా ఎలా ఉంటుందండి? తనకైతేనే కదా, ఇప్పుడు తనకు కన్ఫామ్ కాలేదు, ఇప్పుడు మా ఆడపడుచుకు కన్ఫామ్ అయితేనే కదా. తన పక్కనే కూర్చుంది, మీకే కన్ఫామ్ కాలేదు, మీ వదిన బయట వాళ్ళకి ఏమి ఇస్తుందని క్వశ్చన్ చేస్తారా చేయరా? చేస్తారు కదా. చేస్తారా చేయరా? ఉంటారు కదా. అమ్మాయిని అందరూ అడుగుతారు, ఏమైందమ్మా నీకే కాలేదు మరి మాకేం చూస్తుంది మేడం అని చెప్పేసి. సో ఇవన్నీ ఎందుకు మనకు? మళ్ళీ నాడీ పల్స్ పట్టుకుందాము, బట్ మెడిసిన్ నేను ఇవ్వను. ఇంట్లో వాళ్ళమని అనుకున్నాం కదా, నేను ఇవ్వను, వేరే వాళ్ళతోనే మెడిసిన్ ఇప్పిస్తా. ఇంట్లో వద్దు అని చెప్పేసి వేరే వాళ్ళతో ఇప్పించా. అదే మంత్ అయిపోయింది. అదే మంత్లో అయిపోయింది. ఓకే, కన్ఫర్మ్ అయింది. సో ఏమనిపించింది మీకు ఆ సమయంలో? హ్యాపీ కదండి. ఇప్పుడు అందరి క్వశ్చన్లకు నేర్చుకున్న విద్య మీకు వచ్చింది అన్నట్టు నమ్ముకోరు. ఎందుకు ఒక కేసు చెప్తా అండి, డిఫరెంట్ ఉంటుంది ఈ కేసు. ఒక ఆవిడ వచ్చి నాడీ పల్స్ చెక్ చేయించుకుంది. ఆమె నాడీ పల్స్లో పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు లేరు. మళ్ళీ ఆమె ఏం చెప్తుందంటే, నాకు ఒక కొడుకు ఒక బిడ్డ, మా కొడుకుది పెళ్ళింది మేడం, నాకు నల్లబొంగు మొత్తం పోయి నా స్కిన్ మంచిగా కావాలని చెప్తుంది. ఓకేనా? సో నల్లబొంగు పోవడానికి ఏదైతే మెడిసిన్ ఇవ్వాలని నాడీ పల్స్ చెక్ చేస్తున్నా. ఆమె నాడిలో పిల్లలు లేరు. ఇప్పుడు నా నాడి తప్ప ఆమె చెప్పేది అబద్ధమా? మీరు చెప్పండి. ఇప్పుడు తను ఏమంటుందంటే, నా కొడుకు నా బిడ్డ, మా కొడుకుది మ్యారేజ్ ఉంది మేడం, నా ఫేస్ అంతా నల్లబొంగు పోయి నేను తెల్లగా కావాలి అని అనింది. ఓకే, ఇప్పుడు ఆమె నాడీ పల్స్ పట్టుకున్న తర్వాత ఆమె దాంట్లో అసలు ప్రెగ్నెన్సీ లెవెల్స్ ఒక బిడ్డని కన్నట్టుగా లేవు. ఓకే, ఇప్పుడు ఆమె చెప్పింది అబద్ధమా, నా నాడీ అబద్ధమా? 15 days నిద్రపోలే నేను. ఓకే, ఏంటి నా నాడీ ఏమైనా మళ్ళీ ప్రాబ్లం అయిందా, నేనేమైనా ట్రెస్ట్లకు పోయినా, ఈ మధ్య యోగాకి వెళ్ళారు, యోగా క్లాసెస్కి అటెండ్ కావట్లేదు, అట్లేమైనా ఇబ్బంది జరుగుతుందా, ప్రయాణాలు ఎక్కువైనాయి? కాదు. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు విద్య, అవునా? నాడీ వ్యవస్థ గురించి నేర్చుకున్నారు. యోగా చేస్తేనే అది అట్లా ఏముండదండి. అంటే ఆ 15 days అన్ని బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నా నేను. కాశీలో క్లాసికల్ ప్రోగ్రామ్స్ ఉండే నేను అటెండ్ చేసేటివి, సింగింగ్ ప్రోగ్రామ్స్ ఉండే, కల్చర్ ప్రోగ్రామ్స్ ఉండే, ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కి నన్ను జడ్జిగా ఇన్వైట్ చేయడము, ఈ కోవా అంతా అట్టే సరిపోయింది మాకు. సో ఆ బిజీలో ఇట్లా నాకు అర్థం కాలేదా అని నేను ట్రెస్ట్లో పడ్డా. ఎందుకైనా మంచిది అని చెప్పేసి, మీరు రండి నేను మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తా, మీకు చాలా బాగా చేస్తా. క్రీమ్ లేకున్నా కూడా క్రీమ్ వచ్చిందని అబద్ధం ఆడాల్సి వచ్చింది నేను. యాక్చువల్లీ ఆ క్రీమ్ నా దగ్గర లేకున్నా కూడా ఒక మంచి క్రీమ్ వచ్చిందండి, మీ స్కిన్కి చాలా సెట్ అవుతుంది, మీరు రండి అని మళ్ళీ పల్స్ పట్టుకున్నా. ఆమె పిల్లలు ఉంది అంటుంది, కానీ ఆమె పిల్లలు లేరు. ఇది ఎట్లా సాధ్యం అని చెప్పేసి వాళ్ళ ఇంటి పక్కన ఆవిడని, సో తను తిన స్కిన్ చూసి తను వచ్చిన తర్వాత, ఆంటీ ఏమనుకోకండి అంటే, ఏంటిదమ్మా మేడం ఎప్పుడు అడిగింది ఏమనుకోకండి, నువ్వు నన్ను అడుగుడేంది మేడం అని అంటే, గిట్లా తన నాడి పట్టుకుంటే పిల్లలు లేరు అని నాకు చూపించింది, తనేమో కూతురు అని చెప్పిందంటే, అయ్యో ఆమెకు పిల్లలు లేరు, వాళ్ళ భర్త ఫస్ట్ భార్య వాళ్ళ పిల్లలు, ఈమె సెకండ్ వైఫ్, ఆమెకు పిల్లలు కాలేరు, వాళ్ళ పిల్లలు అని చెప్పింది.
అప్పుడు రిలాక్స్ అయ్యా నేను. అంటే దీనిపైన రీసెర్చ్ చేసిరు అప్పటి వరకు? టెన్షన్ ఉంటుంది కదా శివ, ఓకే. పల్స్లోనేమో నాకు పిల్లలు లేరని చూపిస్తుంది, తనేమో పిల్లలు ఉన్నారని చెప్తుంది కదా. మీ మీద మీకు నమ్మకం లేదా? నా మీద నాకెందుకు నమ్మకం ఉండదు? ఇప్పుడు నాడీలో నా మీద నాకు 100కు 1000% నమ్మకం ఉంది. అక్కడ నా కొడుకు నా బిడ్డ అని తను అంత గట్టిగా చెప్పినాక క్వశ్చన్ మార్క్లో ఉంటుందా ఉండదా? ఏమైండైనా ఉంటుంది కదా. సో అట్లానే. సో ఇప్పుడు మీరు నిజం చెప్పండి, ఎస్, మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు, ఓకే, మీరు ఇక్కడ మందులు ఇవ్వరు. ఒక మనిషికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మందులు వస్తాయి? ఇప్పుడు కొంతమందికే మందులు ఉంటాయి శివ, బాగా పెయిన్స్ లేని వాళ్ళకి. ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం మందులు ఉండవు దగ్గరగా. వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ పల్స్ని బట్టి, వాళ్ళ బాడీలో హీట్ ఎంత ఉంది, వాళ్ళ దాంట్లో స్పెరమ్ కౌంట్ ఎంత తక్కువ ఉంది, లేడీకి ఏం ప్రాబ్లం ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని రాసుకొని. ఓన్లీ పిల్లలు లేని వాళ్ళ గురించి చెప్తున్నారు? పిల్లలు లేని వాళ్ళ గురించి, నేను అందరి గురించి కూడా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. మోకాల నొప్పులకు ఒక 100 వచ్చారు, దానికి కూడా స్పర్మ్ లెవెల్ చెక్ చేస్తారా? పిల్లలు లేని వాళ్ళకి కదా నేను అన్నది, అందరి గురించి మాట్లాడుతున్నారు. పిల్లలు లేని వాళ్ళ గురించి ఏమో స్పర్మ్ కౌంట్స్ రాసుకుంటాం. ఇప్పుడు మోకాల నొప్పులకు ఒక క్యాండిడేట్ వచ్చారు, వాళ్ళ గురించి రాసుకునే టైంలో ఫస్ట్ అటెంప్ట్కి మేము ఇచ్చిన మెడిసిన్స్తో తగ్గలేదు అనుకుందాం, మనం మొత్తానికి తగ్గలేదు, వాళ్ళకి 100లో 50% కూడా తగ్గలేదు అనుకుందాం. వాళ్ళ నాడీ పల్స్ మళ్ళీ తీసుకొని ఆ పల్స్ని మళ్ళీ బయటకు పంపిస్తాం. దాని ప్రకారం మెడిసిన్ తయారై వస్తుంది. పంపిస్తాం, అప్పుడు తగ్గిపోతుంది. ఫస్ట్ ఏమంటారు, 15 రోజుల మందమే మెడిసిన్ ఇస్తామండి, మీకు తగ్గితేనే మీరు రండి, లేదంటే వద్దు. మీ దాంట్లో ఒక 50% తగ్గినా సరే రండి, మేము మెడిసిన్ ఇస్తామంటాం. దాదాపుగా అయితే వచ్చిన 100 మందిలో ఎప్పుడు కంప్లైంట్ అనేది రాలేదు. అందరు తగ్గింది అని ఇంకొకరికి చెప్పి ఇంకొకరితో చెప్పే వాళ్ళే వచ్చారు. కాదు, ఇప్పుడు నేను ఈరోజు వచ్చా మీ దగ్గరికి, చెక్ చేశారు, నాకు చెక్ చేసిన తర్వాత మెడిసిన్ ఎప్పుడు ఇస్తారు? నాకు 15 days తర్వాత ఇస్తారా? నో. ఫస్ట్ ఒక మెడిసిన్ ఇస్తాం. ఏం మెడిసిన్ అది? ఎక్కువ డోస్ లేకుండా తయారు చేయండి ఉంటుంది కదా, అదే ఇస్తాం. అదే ఏంది అది? మోకాల నొప్పులకు వచ్చావనుకో, నీ మోకాల నొప్పులకు ఇస్తాము. ఆ మెడిసిన్ పేరేంది? కేరళ అండి, ఆయుర్వేదిక్. ఇవన్నీ ఆయుర్వేదిక్ ఒక పేరు ఉంటది కదా? పేరు నా పేరే ఉంటది, ఇంకేముంటది? అవి చెట్లే అన్ని, మొక్కలతో చెట్లతో. అక్షిత కేరళ ఆయుర్వేదిక్ నాడి టాబ్లెట్స్ ఉంటవి. ఇప్పుడు శివ అందరికి తయారు చేసి పెట్టారు ఇక్కడ మెడిసిన్, శివ బాడీ ప్రకారమే తయారై రావాలి కాబట్టి తనకే అర్థమవుతుందా? నేను సేలింగ్ చేసుకోరాదు ఇక్కడ. ఇప్పుడు శివ బాడీ ప్రకారం స్కిన్ వైట్ క్రీమ్ కావాలి, సో అన్ని కూడా మేమెందుకు తెచ్చిపెట్టుకుంటాం? మీ బాడీ ప్రకారం మీకే రావాలి కాబట్టి అక్షిత ట్యాక్. అదంతా నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ని మీరు ట్రీట్మెంట్ చేస్తే ఆ పర్సన్ కి మెడిసిన్ ఎప్పుడు ఇస్తారు అని? ట్రీట్మెంట్కి తగ్గట్టు మెడిసిన్ మన దగ్గర ఉంటే వెంటనే ఇచ్చేస్తాం. లేకుంటే పల్స్ బట్టి తన ప్రకారం తెప్పిస్తాం. ఈ పల్స్ని బట్టి తన ప్రకారం ఎన్ని రోజులలో తెప్పిస్తారు? వాళ్ళ బాడీని బట్టే వస్తుంది. అది కూడా 5 daysలో రావచ్చు, 10 daysలో రావచ్చు, 15 daysలో రావచ్చు. ఓకే, టైంని బట్టి, బాడీని బట్టి. సరే, ఒక మనిషికి చాలా క్రిటికల్, ఓకేనా? ఆ మనిషికి అంటే మీరు 15 days తర్వాత మీరు మెడిసిన్ తీసుకొని ఇస్తా అన్నారు. ఆ పర్సన్ 5 daysకే చనిపోయాడు, ఏం చేస్తారు అప్పుడు? తెలుస్తుంది కదా శివ, బాడీ పోయేది కూడా నాకు నాడీలో అర్థమైపోతుంది. పోయేదాకా నేను ఎట్లా ఆపుకుంటా? కాదు, నాడిని పట్టుకోగానే ఎప్పుడు చనిపోతారని చెప్పేస్తారా? చచ్చిపోతామని ఎందుకు చెప్తాము? బాడీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదంలో ఉందంటే హార్ట్ ఈ సెక్షన్ లో ఉంది, లివర్ ఈ సెక్షన్ లో ఉంది, జాగ్రత్త చూసుకోండి, నా వల్ల కాకుండా వేరే హాస్పిటల్ వెళ్ళండి అని చెప్పేస్తా. బాడీ పోయేదాకా మనం ఎట్లా చూస్తాం శివ? తెలిసిపోతుంది. ఇక డాక్టర్స్ మనని ఎందుకు అంటారు? అంతమంది జనాలు మనం నమ్ముకొని ఎందుకు వస్తారు? కాదు, డాక్టర్లకు ఇంత శక్తి ఉందా? ఎందుకు ఉండదు? పట్టుకోగానే ఎప్పుడు చనిపోతారా అని చెప్పేది అలా ఉండదు. పట్టుకోగానే ఇప్పుడే చనిపోతామని చెప్తామా? బాడీలో పార్ట్ పాడైతే మట్టుకి ఈ పార్ట్ అంతా కాదు. చెప్పండి, ఒక పర్సన్ ని మీరు నాడి పట్టుకున్నప్పుడు వాడు ఎప్పుడు చనిపోతాడో మీరు చెప్పగలరా? నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేను అంటే మీరు పేషెంట్ కాదు కదా. మీరు పేషెంట్ అయ్యి మీ పైన డాక్టర్స్ కి నమ్మకం కోల్పోయి మిమ్మల్ని ఇంటికి పంపించేశారు, మా వల్ల కాదు అని. కాదు, నేను ఇక్కడ ఒకటి ఇది నమ్మ, నేను ఏది నమ్మరు? ఇప్పుడు మీరు నాడిని ఎవరిని పట్టుకున్నా ఆ బాడీలో ఏమేమి ఉన్నాయో మీరు చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పరు? అలా ఎలా చెప్తానండి? మీ హెల్త్ బాగుంది కదా, మీరు నాడిని పట్టుకోగానే చెప్పేయాలి కదా. హెల్త్ బాగున్నప్పుడు ఎట్లా చెప్తాం? ఇప్పుడు పిల్లలుగా నేను ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళ వైఫ్ ని పట్టుకుంటేనే హస్బెండ్ గురించి చెప్తున్నారు ఇక్కడ, చూసారా? అవునా? విన్నారా? విన్నాను కదా. నేను ఎప్పుడు విన్నారు? ఇంతకు ముందే మీరు చెప్పారు, మీ మాటలలో నాకు చాలా అర్థమవుతాయి. ఇంతకు ముందు మీరు చెప్పారు. సో అంటే ఒక అమ్మాయి
మీ దగ్గరికి పేషెంట్గా వస్తే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తుండో కూడా చెప్పేస్తారు. అంటే హస్బెండ్ బాడీ ఏ రకంగా ఉందని చెప్పాను, ఏం చేస్తుండో చెప్పట్లేదు నేను అక్కడ. ఓకే, అంటే ఇప్పుడు మీకు గుర్తొచ్చింది హాస్పిటల్లో అదే వాళ్ళ హస్బెండ్ బాడీలో ఎంత హీట్ ఉందో ఆ హీట్ వల్ల ఈ అమ్మాయికి ఎంత ప్రాబ్లం అవుతుందో చెప్పాను నేను. అవును మరి కదా చెప్పారు కదా. సో ఇంతగానే చెప్పినప్పుడు ఇది ఎందుకు చెప్పలేదు? శివ, హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళే హాస్పిటల్కి వస్తారు. మీరు ఒకటి గమనించండి, హెల్త్ ఇష్యూ లేని వాళ్ళు ఎవరు హాస్పిటల్కి రారు. ఇక్కడ మంచిగా ఉన్న బాడీని మంచిగానే ఉందని చెప్తాం, కానీ చచ్చిపోతామని ఎందుకు చెప్తాం? బాడీలో ఏదైనా పార్ట్ పాడైతేనే కదండి ఈ బాడీ ఈ పార్ట్లో ప్రమాదంగా ఉంది, హార్ట్ అటాక్ వచ్చే జోన్ ఉంది, పల్స్ రేట్ పడిపోయే శాతం ఉంది, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. చెప్పడం మన బాధ్యత, విషయం తెలిసింది కాబట్టి అంతే. ఓకే, ఆయుర్వేదిక్కి, హోమియోపతికి, అలోపతికి మూడింటికి డిఫరెన్స్ ఏందో చెప్పగలరా? ఓన్లీ ఆయుర్వేదికే అండి నేను నేర్చుకుంది మాత్రం. మీరు ఆయుర్వేదికే, కానీ మూడింటికి డిఫరెంట్ ఏమైనా చెప్పగలరా? ఏం చెప్పలేను నేను. సార్ ఆయుర్వేదిక్ తోపు అనడానికి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర చెప్పడానికి? తోపు అనడానికి ఏం లేవు. ఇప్పుడు మా దగ్గర ఉన్న మెడిసిన్ పూర్తిగా ఆయుర్వేదిక్ అని కూడా నేను చెప్పలేనండి. ఓకే, మొక్కలతో తయారు చేస్తారు, ఆకు వేలతో తయారు చేస్తారు, తంగెడు పూలతో తయారు చేస్తారు, గులాబీ పూలతో తయారు చేస్తారు, నీలగిరి ఆకులతో తయారు చేస్తారు. ఏ మందు దేంతో తయారు చేస్తారో మాకు కూడా తెలియదు. ఓకే, అంటే మీరు ఇచ్చే మందులు ఆయుర్వేదిక్ అని మీరే చెప్పలేరు? నేనే చెప్పలేను. ఓకే, అంటే మీరు ఆయుర్వేదిక్ కాదు? కాదు 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 అని నేనే చెప్తున్నాను కదా. ఓకే, ఎందుకు కాదు అని చెప్తున్నాను? ఇక్కడ ఆయుర్వేదిక్ అని అంటే కేవలం అందరూ ఏమనుకుంటారంటే చెట్లది, పండ్లది, ఆకురసాలకు సంబంధించినటువంటి మెడిసిన్ ఇచ్చే డాక్టర్ అనుకుంటారు. కాదు, నేను అది కాదు. ఓకే, అక్కడ మెడిసిన్ ఏ పర్సన్కి ఏ రకంగా తయారు చేసిస్తారో ఆ రిజల్ట్ ప్రకారమే తయారు చేసిస్తారు. వాళ్ళు ఏం చేస్తారో కూడా మాకు చెప్పరు. ఎందుకంటే ఆ ఫార్ములా మాకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆ కోర్సు కూడా కంప్లీట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇందులో ఏం కలుస్తుందన్న విషయం మనకు కూడా అర్థం కావాలి కదా అని చెప్పేసి. రిజల్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి రిజల్ట్ ఉంది, దానికి తగ్గట్టు కోర్స్ నేను నేర్చుకోవడం కూడా నాకు కావాలి కాబట్టి నేను కూడా ఇంకా చదువుతున్నాను. ఓకే, హాస్పిటల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది మీరు? నేను ఇప్పుడు 3 years అవుతుంది. 3 years అవుతుంది. 3 years నుంచి మీరు ఎంతమంది పేషెంట్స్కి క్యూర్ చేశారు? అట్లా కౌంట్ లేదు. అన్కౌంటబుల్ ఉన్నారా? అన్కౌంటబుల్ ఉన్నారు. అంటే ఒక లెక్క ఉంటుంది కదా, ఇప్పటివరకు నేను ఇంతమందికి క్యూర్ చేశాను. శివ గారు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ నేను బ్యూటిషియన్ అండి. ఓకే, కాస్మెటాలజీ కంప్లీట్ అయింది, డిప్లొమా కంప్లీట్ చేసేసా. ఇందులో నేనేం చేశాను అంటే చాలామంది స్టూడెంట్స్ ఫ్రీ కోర్సెస్ నేర్చుకోవాలని చాలామందికి ఉచిత బ్యూటిషియన్ కోర్సులు, టైలరింగ్ కోర్స్, మగ్గం వర్క్ కోర్స్ నేర్పించా. నా నుంచే చాలామంది బ్యూటీ అండ్ వెల్నెస్ లెక్చరర్లు కూడా అయ్యారు నేర్చుకొని. ఈ కోవాలో వండుకుంటూనే ఇటు నాడీ కోర్సు, అటు బ్యూటిషియన్ కోర్స్ రెండు ఒకే కోవాలో నడిపించుకుంటూ వస్తున్నాం. ఓకే, ఈ నాడీ కోర్సులో పడ్డ తర్వాత ఏమవుతుందంటే బ్యూటిషియన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది. నాడీ పల్స్ పట్టుకొని ఏ మెడిసిన్ వీళ్ళకి తెప్పిస్తే వీళ్ళ స్కిన్ వైట్ అవుతుంది, వీళ్ళు వైట్ అవుతారు అని అవగాహన నాకు వచ్చింది. ఇక వచ్చిన జనాలు ఏం చేస్తున్నారంటే బ్యూటీ కంటే ఎక్కువ నాడీ పల్స్ పట్టుకోవడానికి ఇష్టపడి అదే మెడిసిన్ తెప్పించుకోవడం స్టార్ట్ చేశారు. రిజల్ట్ అనేది ఎక్కువ ఉంది కదా. సో ఇట్లా 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 మెల్లగా 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 గెట్ ఆన్ అవ్వకుంటూ వచ్చా. ఇది తగ్గుతుంది, ఇది పెరుగుకుంటూ వచ్చింది. బట్ ఇదిని మాత్రం నేను వదిలిపెట్టలేదు. యథావిధిగా క్లాసెస్ రన్ అవుతూనే ఉన్నాయి, పిల్లలు నేర్చుకుంటూనే ఉన్నారు. మీకు కేరళకు సంబంధించిన మసాజులు నేర్చుకోవాలన్నా కూడా రండమ్మ, ఫ్రీగానే నేర్పిస్తాం. ఓకే, ఇప్పటికి ఫ్రీగా ఇప్పటికే నేర్పిస్తాం. ఓకే, ఇప్పుడు నేను నాడీ వ్యవస్థ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను కూడా మీరు లెఫ్ట్ హ్యాండర్ కాదు కదా, మీరు లెఫ్ట్ హ్యాండర్ కాదు కదా. ఓకే శివ, నేను మీకు ఏమని చెప్పానండి మీకు? ఓకే, అయితే ఇప్పుడు నేను కావాలంటే ఇప్పుడు నేను కుడి చేయి నేను నరుక్కోవాలా? ఎందుకు నరుక్కుంటా? నరుక్కుని అంటే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. నో. ఈ క్వశ్చన్ నేను కూడా చేశానండి వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసి మా ఆడపడుచుకు నేర్చుకోవాలని ఉంటది, నా పాపకు నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేర్చుకుంటే నేర్చుకోగలరా? ఎవరండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్ ఎవరు ఉన్నారు వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎన్ని మంత్స్ పడుతుంది, ఎన్ని ఇయర్స్ పడుతుంది? 2-3 years పట్టుద్ది ఖచ్చితంగా, వాళ్ళ మెంటాలిటీని బట్టి. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళకి కొంచెం బ్రెయిన్ ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు కదా, అట్లా. ఓకే, సో అంటే మేము నేర్చుకోలేము. నేర్చుకోలేరు అంటే లెఫ్ట్ హ్యాండర్ కంపల్సరీ అని నేను అంటున్నాను కదా. నాకు నేర్పించిన అతను నేను లెఫ్ట్ హ్యాండర్ అనే నాకు నేర్పించాడు. ఆ రోజు నేను రైట్ హ్యాండర్ అయి ఉంటే నేను నేర్చుకోపోయేదాన్ని. ఇప్పుడు నేను శివ ముందు కూర్చుకుండకపోయేదాన్ని, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా నేను ఇవ్వకపోయేదాన్ని. అక్షిత మేడం గారు ఏ టాబ్లెట్స్ వాడతారు? ఏమన్నా ఫీవర్ వచ్చినా, ఏదైనా జలుబు అయినా? మావే అండి. ఓకే, ఇది ఒక్కటే అండి, ఏ టాబ్లెట్ లేదు. ఏ టాబ్లెట్ వాడరు ఇప్పటి వరకు? వాడతాను, నేను మనిషినే కదా. అది ఏం వాడారని అడుగుతున్నా. మా ఆయుర్వేదిక్లోనే వాడతాను. మీ ఆయుర్వేదిక్లోనే మీ ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ వాడతాను. ఫీవర్ వస్తే ఏ టాబ్లెట్ వాడతారు? ఓకే,
అది కూడా నా బాడీ ప్రకారం నేనే తెప్పించుకుంటాను. ఎక్కడి నుంచి? కేరళ నుంచి. సో ఇప్పుడు మీకు ఫీవర్ వస్తే కేరళ నుంచి 15 రోజుల తర్వాత తెప్పించుకుంటారా? అట్లా తెప్పించుకుంటా. నా బాడీ నెంబర్ నాకు తెలుసు కదా, ఓకే. నా బాడీ కంటే ఒక నాడీ కోడ్ ఉంది కదా, నా ప్రకారమే తయారు చేసి ఇస్తారు. కొత్తగా వచ్చిన క్యాండిడేట్దే నాడీ కోడ్ తీసుకోవడం. ఇప్పుడు అక్షిత మేడం గారికి ఇప్పుడు ఫీవర్ వచ్చిందండి, ఓకే, మెడిసిన్ కావాలి, మెడిసిన్ లేదు. సో అది వచ్చే వరకు, కేరళ నుంచి వచ్చే వరకు వెయిట్ చేస్తారా మీరు? వెయిట్ చేయను. ఆల్రెడీ నాకు నాడీ కోడ్ అక్కడ ఉంది కదా, నా షాంపిల్ ఉంది, నా మెడిసిన్ నాకు తయారై ఇచ్చేస్తారు వాళ్ళు. ఎప్పుడు ఇస్తారు? నా కోడ్ ఉంది కదా, రేపే ఇస్తారు. ఇక అంటే రేపటి వరకు వెయిట్ చేయాలి. అట్లా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి? లేవు ఇంతవరకు. అక్కడ వరకు నేను తెచ్చుకోను, నా బాడీ నాకు అర్థమైపోతుంది కదా. మేడం గారు ఇప్పటి వరకు అలోపతి టాబ్లెట్స్ వాడలేదా? వాడానండి. ఏమేమి టాబ్లెట్స్? సర్జరీస్ కాలేవా నాకు? సర్జరీస్ అయినాయి. అవునా? అవును. అంటే అంటే మీ హెల్త్ మీరే చూసుకోలేకపోయారా? అంటే పిల్లలు పుట్టడానికి సర్జరీస్ అవుతాయి కదండి. ఓకే. సర్జరీస్ కి వాడాల్సిందే కదా. అంటే ఇంతకు ముందుకు మీరు ఒకటి మాట్లాడడం జరిగింది, ఏమని? సర్జరీలు కాకుండా చేసేదే నాడీ వ్యవస్థ అని. అండి సర్జరీలు కాకుండా అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది చాలా మందికి, బోన్ గ్యాప్ వచ్చింది, వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ అన్నారనుకోండి, నా వంతు సహాయంగా సర్జరీ వరకు పోనివ్వకుండా నా ట్రీట్మెంట్తో నేను వాళ్ళకి కవర్ చేస్తా. హ్యాపీ కదా క్యాండిడేట్. నాతో అయితే చేస్తా, కాదు అంటే చేయనండి అని చెప్తా. వచ్చిన క్యాండిడేట్కి కానివ్వకుండా చూసుకుంటాను, అట్లా అనమాట. నేనైతే గైనకాలజిస్ట్ని కాను కదా డెలివరీ చేయడానికి. వచ్చిన బాడీ మోకాళ్ళ నొప్పులు అంటారు మేడం, మోకాళ్ళ నొప్పులకి సర్జరీ చేయించుకోమన్నారు అంటారు, పోనివ్వకుండా చూసుకుంటాను. C1 C5 ప్రాబ్లం వచ్చింది మేడం, సర్జరీ అన్నారు, పోనివ్వకుండా చూసుకుంటాను. C1 C5 అంటే ఏంటి? మెడ నరాలు గ్యాప్ రావడం, నరం పైన నరం. లేదండి, అది ఒక క్యాప్షన్ అనమాట. ఇప్పుడు డాక్టర్ కోర్స్లో ఇప్పుడు మనకు ఎక్స్రే తీస్తారు కదా, తీసినప్పుడు దీని నెంబర్ C1 C5 అని మెడల పైన ఉండేటువంటి నరాల నెంబర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు హాస్పిటల్ పెట్టిన తర్వాత ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి మీకు? చాలా అవార్డ్స్ ఉన్నాయి కదా, నంది అవార్డు అది ఇది అని చెప్పి. చాలా అవార్డ్స్ ఎలా వచ్చినాయి మీకు? ఇలాగే జనాలు చెప్పుకొని వాళ్ళంటి వాళ్ళు మేడంని పిలిస్తే బాగుంటుందని పిలిచి. జనాలు ఏమని చెప్పుకుంటారు? ఏమని చెప్పుకుంటారు? ఆ మేడంతో తగ్గింది మీరు వెళ్ళండి అని చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి? నాకు అట్లా చెప్తాను, నేను వచ్చారు కదా అలానే. సో తగ్గిందంటారా వాళ్ళు చెప్పిన నిజాలు అంటారా? తగ్గితేనే కదండి. ఇప్పుడు శివ నా ముందు కూర్చుంది, శివ గారు తగ్గితేనే మీరు వచ్చారు, తగ్గితేనే అంతమంది జనాలు వచ్చారు. తగ్గితే రాలేదు నేను, ఇది నిజమా కాదని. నో మిమ్మల్ని అనట్లేదు, తగ్గితేనే అంతమంది జనాలు వచ్చారు, తగ్గితేనే అంతమంది. ఇప్పుడు మీరు గమనించారో లేదు, ప్రతి ఒక్కరికి నేను దూరంగానే ఉంటున్నాను, పాదాలు మొక్కుకుంటూ వెళ్తున్నారు. గమనించారా? పాదాలు ఎందుకు మొక్కుతున్నారు వాళ్ళు? వాళ్ళకి తగ్గింది కదా, బాగా జరుగుతుంది కదా. నా మెడిసిన్ వల్ల, ఆయుర్వేద మెడిసిన్ వల్లనా? కొంతమంది లేదండి, ఏ మెడిసిన్ ఉండదు. నేను చెప్తా, చెప్పండి. ఓకే, వేరే మెడిసిన్ కాదా? వేరే మెడిసిన్ మీరు ఏమనుకుంటున్నారు? కొంతమంది ఎలా అంటే ఈ మేడం చేతి పట్టుకున్నా చాలు, ఈ మేడం నాడి పట్టుకున్నా చాలు అంటే ఒక ఆలోచనలో, ఒక పాజిటివ్ ఎనర్జీ లో ఈ మేడం నాడి పట్టుకున్నా చాలు అన్న ఉద్దేశం కొద్ది వస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. మీరు మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది అంటే దేవుని ఆజ్ఞ అన్నారు అంతే. ఓకే. అంటే జస్ట్ మీరు ఇస్తే దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆయన ఉంటాడు, లేకుంటే పోతాడు, అంతేనా? అలా అస్సలు అనుకోను. ఓకే. దేవుడి కృప ఎంతో కొంత ఉంటేనే సాధ్యపడుతుంది ఏదైనా. ఎందుకు ఇప్పుడు రివర్స్ నాకే వచ్చిందా? ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నారేమో, ఇంతసేపు నేను టైం ఇచ్చానేమో, అక్కడ పేషెంట్లను వదులుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, పూజ చేసుకున్నాను, ఇదే డ్రెస్ లో కూర్చున్నాను. అంటే మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం నా కృప, దేవుడి కృప, నా కృప అనుకుంటున్నాను, అంతే. అయితే ఇప్పుడు ఒక మాట అన్నది మేడం, అంటే నా ఇంటర్వ్యూ ఇవ్వడం దేవుడి కృప నీకు అని, అవునా? అది ఎందుకు అన్నారో నాకు అది కావాలి. ఇప్పుడు శివ, ఒక పేషెంట్ ఏ హాస్పిటల్ అయినా వెళ్ళొచ్చు, నా మనసుకు నేనేమనుకుంటా అంటే భగవంతుడు పంపించిన పేషెంట్ నా దగ్గర వచ్చింది, ఇలా అనుకుంటాను అంతే. మా దగ్గర రండి అని ఎందుకంటాం? అనం కదా. సో అంతే. ఈరోజు శివ, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ శివ గారు వచ్చి మా ఇంట్లో కూర్చోవడం ఏంటి? నేను నిన్నటి వరకు బెంగళూరులోనే ఉన్నాను, మీరు వచ్చారు సడన్గా, నేను ఇక్కడ, ఇదంతా మనం అనుకొని చేసుకుందా? నన్ను అమ్మవారు పంపించింది. జోక్స్ అండి. ఓకే ఓకే, అమ్మవారే పంపించిందా? ఫైన్ ఫైన్, సంతోషం. దేవుని బాగానే నమ్మెట్టుకున్నారు మీరు కూడా. చాలా నమ్ముతా నేను. మీ దగ్గర ఎంత ఉందో తెలుసుకుందామని వచ్చిన. నా దగ్గర ఎంత ఉందో నేను చెప్పాను కదా శివ. ఎందుకు చెప్పు? వైరల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే, వైరల్ అవ్వాలని మీకు ఇష్టం లేదు. ఓకే. నా పూజలు నేను చేసుకుంటాను. మీ పూజలు? నా పూజలు నేను
చేసుకుంటాను, చాలా బాగా పూజలు చేసుకుంటాను. ప్రతి ఒక్క దేవుణ్ణి నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మొక్కుకుంటాను. సరే, నేను క్వశ్చన్లు అడుగుతుంటే మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా? నాకేం లేదండి. ఎందుకు ఇబ్బంది? నేనేమన్నా మోసం చేస్తున్నాను? ఓకే. నేనేమన్నా తప్పు చేస్తున్నాను ఇబ్బంది పడడానికి? అలాంటిది ఏం లేదు. అది కార్ ఏంటది? మొబైల్ అండి. మొబైల్ అది? మొబైలే. ఓకే, ఒకసారి చూద్దాం. ఏ మొబైల్ ఇది? బర్త్డే గిఫ్ట్. ఓకే, ఎంత ఇది రేటు? తెలీదండి. గిఫ్టా ఇది? గిఫ్ట్. కోట్లు ఉంటుందా? ఉండదండి, మేమంతా కోటీశ్వర్లం కాదండి. ఓకే, ఎంత ఉంటుంది ఇది? తెలీదండి, గిఫ్ట్ అడుగుతామా మనం ఎంత? ఓకే, ఈ కార్ ఎందుకు మీరు ఇంటర్వ్యూలో పక్కన పెట్టుకున్నారు ఇలా? నాకు అలవాటు, రెడ్ డ్రెస్కి రెడ్ వాడము, బ్లూ డ్రెస్కి బ్లూ వాడడం, బ్లాక్కి బ్లాక్ వాడడం నాకు ఇష్టం. కామన్గా మాకు కూడా రెడ్ చేపియాల్సింది. అంటే మీరేం కలగనలేదు కదా, రెడ్డే వేసుకుంటుంది మేడం అని చెప్పి. పాప చేతికి తీసుకొచ్చిస్తే ఇక్కడ పెట్టుకున్నాను అంతే. మమ్మీ రెడ్ శారీ కట్టుకున్నావు కదా, రెడ్ మొబైల్ అని, అలాగే ఉండిపోయింది అంతే. సరే, ఇప్పుడు నాకు కొన్ని నిజాలు కావాలి, చెప్తారా? ఏం నిజాలు? అడగండి. అసలు మీరు ఏదో దృష్టిలో పెట్టుకొని వచ్చారండి, ఊరికే రాలేదు నా దగ్గరికి. కానీ చెప్పండి. అయితే నాకు తెలిసిన అడుగుదామని వచ్చా. అడగండి. అయితే మీరు ఓన్లీ ఆయుర్వేద మందులే ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నాం? ఆయుర్వేద మందులే ఇస్తున్నారా? ఆయుర్వేద మందులే ఇస్తున్నాం. ఓకే, దానికి తప్ప ఇంకా వేరేది ఏమి ఇవ్వట్లే? శివ గారు, ఇక్కడ ఒక్క విషయం అండి, జనాలందరూ మా ఓపీ 200 రూపీస్. ఓకేనా? నేను వాళ్ళకి టైం ఇచ్చేది హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూడా అవుతుంది వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి. ఆ 200 రూపీస్లో వాళ్ళ సిచ్యువేషన్స్ చూడాలి. కొంతమంది ఎలా అంటే, ఈ మేడం నాడి పట్టుకున్నా చాలు మాకు ఏదో కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఆ ఉద్దేశంతో మీరు ఇప్పుడు ఒక డాక్టర్, ఆయుర్వేద డాక్టర్. సో మీ దగ్గరికి పెద్ద పెద్ద డాక్టర్లు మీ దగ్గరికి వస్తారంట, నిజమేనా? నిజమే అండి. ఎందుకు వస్తారు వాళ్ళు? మీ దగ్గర అంతగానం ఏముంది? అది నాకు కూడా అర్థం కాదు, నేను కూడా నవ్వుతుంటాను. ఏంటండి నేనంట, మీరే ఇంత పెద్ద డాక్టరు, మీరు నా దగ్గర కూర్చోవడం ఏంటండి? మేడం జస్ట్ పల్స్ ప్లీజ్ పట్టుకోండి, చూడండి, అంతే, వెళ్ళిపోతాం. షుగర్ టాబ్లెట్స్ బయట వాడచ్చు కదా, మాది ఎందుకండి అని అంటే ఏజెన్సీ వాళ్ళు కూర్చుంటారు. మా హస్బెండ్ అయితే అంటారు, అన్న నీకు ఎందుకు అన్న అంత పెద్ద ఏజెన్సీలు పెట్టుకొని మా దగ్గరికి వచ్చి కూర్చున్నావు, 2-3 గంటలు నీకు అవసరమా అన్నయ్య అంటారు. మా ఆయన అంటారు, ఏం లేదు, నాడి చూపించుకొని పోతాను. ఒక పేషెంట్ 2-3 గంటలు వెయిట్ చేస్తారు మీకోసం? ఖచ్చితంగా. అందులో కలెక్టర్లు ఉంటారు, పెద్ద పెద్ద తోపు డాక్టర్లు ఉంటారు. అట్లా నేను అనను, అందరూ ఉంటారండి. తోపులని మనం ఎందుకు అనడం? మీకన్నా తోపు కారలేదు అంత లేదండి. నేను ఎప్పుడు తోపని నేను అనను, నాకు ఇచ్చిన దాంట్లో నేను చూస్తున్నాను అంతే. నేను ఏదో పెద్ద గొప్ప అని ఏమీ లేదు, అందరికి మించిన దాన్ని అస్సలు కాదు. నాకు వచ్చిన విద్య ప్రకారం నేను ఒక సేవ రూపకంగా చేసుకుంటూ పోతున్నా అంతే, అంతకు మించి ఇందులో ఏమీ లేదు. సరే, మీరు నా ముందు కూర్చుంటే దేవతలాగా కనిపిస్తున్నారు. మీరు మీకు అనిపిస్తుందా? అంటే మీరు నన్ను అలా క్వశ్చన్ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎలా దేవతలాగా అని? క్వశ్చన్ లానే అనిపిస్తుంది. మీరు దేవతలాగా కనిపిస్తున్నారని నేను చెప్తున్నా. ఓకే, ఎందుకు అలా చెప్తున్నారు? ఏమో నాకు అనిపిస్తుంది. ఏమైనా లాగాలనుకుంటున్నారా నా నుండి? మీ దగ్గర ఏమైనా ఉందా నేను లాగడానికి? అట్లనే ఉంది కదా మీ క్వశ్చన్. అంటే చెప్పండి, నిజంగా మీరు దేవతలాగా కనిపిస్తున్నారు. నేను మీ ముందు నేను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. అయ్యి బాబాయ్, భయపెట్టే రకంగా ఉందా? చెప్తా ఎందుకు. లేదండి, ఎవరు వచ్చినా ఇంకా మేడం మీరు నవ్వుతూనే కనిపిస్తుంటారు, అసలు డాక్టర్ కోవాలా మీ ఫేస్లో కనిపించదు, ఇంకా వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడిపోతే మాకున్న స్ట్రెస్ తగ్గిపోతుందని చెప్పిపోతారండి పెద్ద పెద్ద. అంటే కొంతమందికి ఏదో విభూది లాంటిది ఏదో పౌడర్ ఇస్తారంట, ఎక్కడి నుంచి వస్తుంది అది? షిరిడి నుంచి తీసుకొస్తాం. ఎందుకు ఇస్తారు? నాకు నమ్మకం బాబా పైన, నేను వేసుకొని తాగుతూ ఉంటా వాటర్లో. ఆ రకమైన నమ్మకంతోనే ఎవరైనా అడిగితేనే ఇస్తా, నా అంతటి నేను ఇవ్వను. మేడం ఇవ్వండి మీ చేత్తో అంటేనే ఇస్తా, అది కూడా నా ఇంట్లో ఇస్తా, హాస్పిటల్లో అస్సలు ఇవ్వను. ఓకే, అంతే. అంటే ఇప్పుడు మీరు, నేను ఇట్లా మిమ్మల్ని చూస్తుంటే ఒక దేవతలా కనిపిస్తున్నారని చెప్పేసి ఇప్పటికి నేను 2 times అన్నా. అవును. అంటే మీరు నాడి పట్టుకున్నప్పుడు నిజంగా అమ్మవారి రూపం మీ దగ్గరకు వచ్చి అంటే చెప్పపిస్తుందా, లేకుంటే నిజంగా మీరు జస్ట్ నాడి దాని గురించి మీరు చదువుకున్నారు కాబట్టి జస్ట్ దాని వల్లనే ఉంటుందా? జనాల రిసీవ్నెస్ అండి. కొంతమంది మిమ్మల్ని చూస్తేనే అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది మేడం, మీరు చేతి పట్టుకుంటేనే అమ్మవారు పట్టుకొని మొత్తం వ్యాధులను తీసేసినట్టుగా అనిపిస్తుంది మేడం అని వాళ్ళు చూసే కోణంలో కొంతమంది మంచి రకంగా చూస్తారు. అందరూ ఒక రకంగా ఉండరు కదా వచ్చే వాళ్ళ దాంట్లో. 100 మందిలో 50 మంది మంచిగా అనుకునే వాళ్ళు ఉంటారు, 50 మంది మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, 50 మంది మెచ్చుకొని వాళ్ళు ఉంటారు. అందరినీ ఒక రకంగా తీసుకోలేము మనం. కాబట్టి వాళ్ళ రిసీవ్ని బట్టి మనం అంతే. మేడం మిమ్మల్ని చూడంగానే ఇప్పుడు దుర్గామాత నవరాత్రులప్పుడు అమ్మవారి మాల వేసుకుంటే మిమ్మల్ని చూస్తే అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది అంటారు. మీరు మాల వేస్తారా? వేస్తాను. అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది అంటారు. అంతే, వాళ్ళ ఊహ అది అంతే. దాన్ని మన రిసీవ్నెస్ ఒక చిరునవ్వు
ఓకే. అంతకుమించి ఏం లేదు కదా. అంటే కాదు అని చెప్పలేకపోతారా? చిరునవ్వు సమాధానమే కదా. చిరునవ్వు అని అంటే అవును అన్నట్టు అవును అని అర్థం. ఓకే. ఓహో అని సీరియస్గా ఉంటే ఓకే. ఈ మేడం నేమో చెప్తే కనీసం చిరునవ్వు కూడా నవ్వట్లేదు అని అనుకుంటారు కదా. అంటే అమ్మవారు మీ పైన ఉంటారు? అమ్మవారు నా పైన ఉండరు, ఉంటానని నేను చెప్పట్లేదు. అమ్మవారు అంటే నాకు ఇష్టం అంతే. సో అమ్మనే మిమ్మల్ని నడిపిస్తుంది అంతే. అవునా? అవును. సో అమ్మనే మిమ్మల్ని నడిపిస్తుంది కాబట్టి మీరు నాడి పట్టుకున్నప్పుడు కూడా అమ్మనే చెప్తే మీరు వీళ్ళకి చెప్తారు? అట్లేం లేదు. నేను ఆ శాస్త్రం చదువుకున్నాను కాబట్టి, నాడి కోర్స్ చేశాను కాబట్టి చెప్తా. అమ్మవారి పూజలన్నా, సాయిబాబాకి పూజలు చేయడం అన్నా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు ఇంట్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎలా చేసుకుంటారో నేను కూడా అలానే చేసుకుంటా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పూజ మాత్రం చేసుకోవడం కంపల్సరీ. అంటే సాయిబాబా కానీ అమ్మవారు కానీ మీ వెంటనే ఉంటారు? అట్లనే అనుకుంటా. ఓకే. ఎప్పుడు కానీ అట్లనే అనుకుంటా. సో ఎందుకో మీరు ఒక పాట పాడితే వినాలని ఉంది అమ్మవారిది. ఏ రకంగా? ఏ రకంగా అంటే నాకు అనిపించింది అంటే మీ నోట ఆ పాట వినాలని. అయితే అదేం లేదు శివగారు, చాలామంది వచ్చిన వాళ్ళందరూ చెప్పిపోతుంటారు, దండం పెట్టి అమ్మవారిని చూసినట్టుగానే అనిపిస్తుంది, ఒక తల్లిని దర్శనం చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది అని అందరు చెప్పిపోతుంటారు. ఆ ఇప్పుడు ఎవరైనా ఒకరికొకరు బాగుంది అని చెప్తే, ఇప్పుడు మీరు సంగీతం బాగా పాడుతున్నారని ఒక వేరే పర్సన్ వాళ్ళకి చెప్తే సంగీతం నేర్చుకోవాలన్న ఆలోచన వాళ్ళ లోపల ఎక్కువ ఉంటుంది. మీరు క్లాసికల్ డ్యాన్స్ బాగా చేస్తున్నారు, మీకు సెట్ అవుతుంది అంటే చేయాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. మేడం మీరు నాడీ శాస్త్రంలో బాగా విద్య చేస్తున్నారంటే ఇంకా చెప్పాలన్న హోప్స్ అనేటివి పెరుగుతాయి మనకి. సో ఇక్కడ అందరు అమ్మవారిలాగా ఉన్నావు అని అంటూ ఉంటుంటే రీసెంట్గా మేము బెంగళూరు వెళ్ళామన్నమాట. నేను అక్కడ వేరే కోర్స్ చేస్తున్నాను. చేసుకుంటుంటుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి గెటప్ వేయించారు. ఆ పాపకి ఏం గెటప్? అమ్మవారి గెటప్ వేయించారు ఆ పాపకి. వేయించినప్పుడు అక్కడ ఉండే ఒక పర్సన్ ఏమన్నారంటే, ఈవిడకి చాలా బాగా సెట్ అవుతుంది, ఏ గెటప్ వేసినా కానీ ఈవిడ పర్ఫెక్ట్ సెట్ అవుతారు ఈమె ఫేస్ మూమెంట్స్కే అన్నారు. అంటే నేను మళ్ళీ మా హస్బెండ్ని పర్మిషన్ తీసుకున్నాను, వేసుకోవాలా నాని బాగుంది కదా అని చెప్పేసి. అంటే సరే అమ్మ వేసుకో, అందులో ఏముంది అని అన్నారు. ఒక్క గెటప్ వేసుకోగానే అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి అక్కడ, ఒక్క గెటప్కే. సో తను రిపీట్ ఏం చేశాడంటే, నవదుర్గాలు వస్తున్నాయి, విజయదశమి వస్తుంది, ఈవిడకి నేను ప్రతి ఒక్క గెటప్ నేను చేస్తాను, మేకప్ మ్యాన్ ప్రతి ఒక్క గెటప్ నేను ఈవిడకి చేస్తాను, మీరు పర్మిషన్ ఇస్తారా అని అడిగారు. బట్ మా షెడ్యూల్స్ వేరే, నేను హాస్పిటల్స్లో ఇంకా ట్రీట్మెంట్స్ నేర్చుకుంటున్నాను బెంగళూరులో, ఆ బిజీలో ఉన్నా ఈ బిజీలో ఉన్నా, షెడ్యూల్స్ మాకు లేవు. అయినా పర్వాలేదు. మా ఆయనకి ఏమనిపించిందంటే, ఆ ఒక్క అమ్మవారి రూపంలోనే మా భార్య ఇంత బాగా కనిపిస్తుంది, మిగతా అమ్మవారి రూపాలు చూస్తే ఇంకెంత బాగుంటుందో అన్న ఒపీనియన్ వీళ్ళకి వచ్చింది. వీళ్ళకు వచ్చింది, ఆ గెటప్ వేసే వాళ్ళకు కూడా వచ్చింది. గెటప్ వేసే అతను అని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు వేస్తున్న టైంలో కూడా వాళ్ళు భయపడుతూనే వేస్తున్నారు. ఒక అమ్మవారికే వేసినట్టుగా ఉంది, ఇంతమందికి చేసాం కానీ అందరికీ చేయడం ఒక ఎత్తు, మీకు చేయడం ఒక ఎత్తు. వాళ్ళు అంటుంటే మనకు కూడా ఆనందం అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాకు కూడా బాగా అనిపించింది. పడుకోకుండా ఒక 3 days మెలుకుతూనే ఉండి గెటప్స్ అన్నీ చేసాం. 9 అమ్మవార్లవి. నాకేమనిపించింది, 9 మంది అమ్మవార్లు, 9 మంది అమ్మవార్లు, 9 మంది అమ్మవార్లు నేనేనా అన్న షాక్లో ఉండిపోయా. అక్కడ ఏంటంటే మొత్తం మేకప్ అంతా చేసిన తర్వాత లైట్స్ అన్ని ఆఫ్ చేసి పూజ చేసి ధూపం చూపిస్తూ, ఆ ధూపంలో మన గెటప్ని ఒక మిర్రర్లో చూపిస్తారు. అప్పటి వరకు మనకు చూపించారు. ఆ మిర్రర్లో మన ఫేస్ మనం చూసుకుంటే మాటలు రావి, ఒక శక్తి లోపలికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంత గూస్ బంప్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి డోర్ అప్పుడే ఓపెన్ చేస్తారు, ఒక దేవాలయంలోకి ఎంట్రీ అయినట్టుగా. ఆ ఓపెన్లోనే మొక్కడానికి చేతులు ఇవ్వని వాళ్ళు కూడా చేతులు ఎత్తి మొక్కేస్తారు. అంత బాగుంటుంది. ఒకసారి ఆ పిక్చర్స్ కానీ డెఫినెట్లీగా ఏమనుకుంటే ఎక్కడికి వచ్చింది, హాస్పిటల్ నుంచి ఈ గోవా వరకు వచ్చింది. పర్వాలేదులేండి, నాకు కూడా ఇదొక ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. అంటే వెయ్యాలని వేయలేదు అమ్మవారి గెటప్, వాళ్ళు చెప్తేనే నాకు ఇష్టం. ఇప్పుడు అమ్మవారిని మీరు ఎక్కువ నమ్ముతారు? అమ్మవారిని సాయిబాబాని ఎక్కువ నమ్ముతాను. ఇప్పుడు అమ్మవారే ఇచ్చింది అనుకుంటా. ఇంత అదృష్టం కావాలి కదండి, ఏం చేస్తే వస్తుంది ఇంత అదృష్టం? నిజం చెప్పాలంటే వెనకలు ఉన్న అక్షిత గారు వేరు, డాక్టర్ అక్షిత వేరు, నా ముందు కూర్చున్న ఈ అమ్మవారు వేరు.
అట్లా కనిపిస్తున్నారు నాకు. అందరు అలానే అంటారు. అలా అని కూడా నేను హెవీగా రెడీ అవ్వద్దని కూడా సింపుల్గానే రెడీ అవ్వాలనే ఉద్దేశంతో కూర్చున్నాను. మీకు ఏ రకంగా కనిపిస్తున్నాను? అంతా అమ్మవారి దయ. నాకు ఒకసారి ఫోటోలు చూపిస్తాను. మీ మొబైల్ ఇస్తారండి ఒకసారి? అసలు నిజంగా ఒక్కసారి చూడండి ఫొటోస్, నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను. నిజంగా మీరు అమ్మవారి లాగే ఉన్నారు. మేకప్ చేసి అతను కూడా వేస్తూనే జై మాత జై మాత జై మాత అనుకుంటూనే వేస్తున్నారు. అసలు చాలా బాగున్నాయి కదా. తను ఎవరి పాదాలు మొక్కడంట ఇన్ని మేకప్ లో, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా మొక్కరంట. వాళ్ళంతా ఇక పాదాలు మొక్కుతూనే ఉన్నారు. అంటే ఆ గెటప్ వేసిన తర్వాత మీకు ఏమైనా మిరాకిల్ జరిగిందా? నాకు నేను మిర్రర్లో చూసుకున్న తర్వాత ఎంత అవక్క అవుతానండి. ఎంత శక్తి అంటే నేనే వేరే అమ్మవారిని చూస్తున్నానేమన్నా అపోహలో ఉండిపోయా. ఇప్పుడు చూడండి, ఇది నేనేనా అన్న క్వశ్చన్ మార్క్ లో. నిజం కదా, అసలు నిజంగా ఒక విగ్రహం కూర్చున్నట్టు, ఒక అమ్మవారు కూర్చున్నట్టు. వాళ్ళు కూడా అదే అన్నారు. ఇంతమందికి చేసాం కానీ ఇంత బాగా సెట్ అయింది కేవలం మీకే, ఎవ్వరికి సెట్ కాలేదు. మరి వారు చేస్తున్నంతసేపు ఒక బొమ్మకేసినట్టుగానే ఉంది. లైక్ ఇక్కడ చూడండి, తను దీపం చూపిస్తూ ఉంటే చీకట్లో చూపిస్తున్నంతసేపు ఎంత హాయిగా ఉంటుందో. మన మూమెంట్స్ కూడా చేంజ్ అయిపోతాయి ఆ టైంలో. ప్రతిదీ కాళీమాత కానీ, కాళీమాతది ఒకసారి చూపించండి. ఉగ్రరూపం చాలా. ఇది చాలా భయంకరంగా ఉంది. కానీ మీరంటే అసలు ఎవ్వరు నమ్మరు. ఈ వీడియోస్ మీ దగ్గరకు వచ్చాయా? ఆ వీడియోస్ నాకు సెండ్ చేయండి. వీడియోస్ రాలేవు శివ. యాక్చువల్లీ నాకు కూడా ఎలాంటి ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇలాంటివి ఏమీ లేవు. నేనే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మీరు ఇంత మంచి డాక్టర్ అంటే ఇంతమందికి మీరు క్యూర్ చేస్తున్నారు. సో అట్లాంటిది మీకు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ అంటే ఎందుకు లేదు? వాడనండి. ఎందుకు? సోషల్ మీడియా అంటే నాకు ఇప్పుడు మీ అంతటా మీరు వచ్చారు తెలుసు కాబట్టి మీ దగ్గరికి మౌత్ టు మౌత్ అండి, అంతే. ఇప్పుడు మీకు నచ్చింది పలానా అక్క దగ్గరికి వెళ్ళండి, పలానా మేడం దగ్గరికి వెళ్ళండి అని మీరు చెప్పారు. వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇంకొకరికి చెప్తున్నారు అంతే తప్ప ఎలాంటి ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లలో పోస్ట్ చేయడాలు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడాలు, పోస్ట్ చేయడాలు ఇలాంటివి ఏమీ లేవు. ఇది కూడా భగవంతుడు పంపించిన వాళ్ళే వస్తారు అని అనుకుంటా నా మనసుకు నేను. అంతే తప్ప నేనేదో పబ్లిసిటీ అవ్వాలి, నాకేదో జనాలు రావాలి అన్న ఆలోచన నాకు లేదు. ఓకే. ఇంతకుముందుకు నేను మిమ్మల్ని పాట పాడమన్నా. సో పాట పాడమంటే మీరు ఈ ఫొటోస్ అనేది చూపించారు. ఒక్కసారి పాట పాడతారా? అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫొటోస్ మీకు చూపించాను కదా, ఇంట్లో వాళ్ళకి చూపిస్తే మన మట్టుకు మనమే ఉంచుకోవడం కంటే ఏదైనా సాంగ్ వాళ్ళకి ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు. అంటే బాగున్నాయి కదా అన్న ఉద్దేశం కొద్ది అన్నారు అనమాట. ఇప్పుడు ఆ నాకు మేకప్ వేసిన అతను ఎలాగో తన దాంట్లో పెట్టేసుకుంటాడు. మాకు ఎలాంటి ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ ఎలాంటివి ఇంట్లో ఎవరికి లేవు, మేము వాడడం కూడా అని. నేనేమన్నా అంటే కాస్త నేర్చుకున్నా. కాస్త పాడడం అంటే ఇష్టము. సింగర్ని అయితే కాదు, నేను పాడడం ఇష్టం అంతే. అదేదో నేనే పాడి ఫొటోస్ని చేసుకుంటే బాగుండు కదా అని ఒక ఆలోచన వచ్చింది అంతే. ఇంకా స్టెప్ వేయలేదు, ఆలోచన వచ్చింది. గొంతు సెట్ అవుతుందా కాదా అన్న ఒక చిన్న డైనమాలో ఉన్నాను అంతే. ఓకే. అంటే మీరే పాడి మీరే అంటే మీరు చేసే దానికి మీరు ఈ గెటప్ నాదే కదా. ఓకే. సో ఆ గెటప్ కి నా వాయిసే నేనే ఇచ్చేసుకుంటే నాకేదో చిన్న సంతృప్తి అన్న మనసు కలిగింది. ఇంతవరకు బయటకు చెప్పలా, ఇప్పుడు మీకే చెప్తున్నా అంతే. సో ఆ పాట మేము వినాల్సిందే, ఒకసారి పాడండి అనుకున్నాను. ఈ సాంగ్ అయితే అంటే అందులో సరస్వతి ఉందండి, ధనలక్ష్మి ఉంది, కనకదుర్గాదేవి ఉంది. నేను పాడే సాంగ్లో నేను వేసిన అమ్మవారి గెటప్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ సాంగ్కి ఆ సాంగ్కి నేను ఊహించుకున్నాను అనమాట. ఇక్కడ ఇది సెట్ అవుతుంది, ఇక్కడ ఇది సెట్ అవుతుంది అని. ఒక మన మేకప్ కదండి, మనకంటూ చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా. సో అలా అనుకున్నాను. ఒక్కసారి పాడండి. ఒకసారి నేను చూసుకుంటూ పాడతాను, నాకు నోటెడ్ ఏం రాదు. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా
పరాశక్తి లలిత శివానంద చరిత. సూపర్. అసలు మీ సాంగ్ అంటే మీ వాయిస్ ఇంత బాగుంది కదా, సాంగ్ చాలా బాగుంది మీరు నిజంగా పాడుతుంటే. అంటున్నారా? నిజంగా అంటే Seriously? అంటే మీ ఫొటోస్ అన్నీ ఇప్పుడు 9 అవతారాలు కదా అమ్మవారు. Yes, yes. సో ఈ సాంగ్ నిజంగా యాప్ట్ అవుతుంది, ఎందుకంటే అందులో ఒక్కొక్క అమ్మవారి గురించి ఉంటుంది, శ్రీశైలం, బ్రహ్మరాంబిక. సో అంటే నేను పడుకున్న తర్వాత అంటే మన ఫొటోస్ కదా, నేను ఆ సాంగ్ వింటున్నా అన్నట్టుగా వింటుంటే అబ్బా ఈ సాంగ్ ఈ గెటప్కి ఇక్కడ సెట్ అవుతుంది, ఈ సాంగ్ ఈ గెటప్కి ఇక్కడ సెట్ అవుతుంది అని నా మనసుకు ఒక చిన్న కోరిక అనిపించింది. ఇంకా మా వాళ్ళతో కూడా నేను డిస్కషన్ చేయలేదు, ఎందుకంటే ఫెస్టివల్ వస్తుంది, ఇంత తొందరగా జరిగే పని కాదు. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఈ కాదు. ఇప్పుడైతే ఈ పాట రిలీజ్ అవుతుందా? నేను అనుకుంటున్నాను శివగారు, సో ఈ పాటకి మీ ఫోటోస్ మీ వీడియోస్ యాడ్ చేద్దామని నేను అనుకుంటున్నారు. అంత మంచి గెటప్స్ ఈ కదా, సాంగ్ కి కాపీరైట్ వస్తుందేమో అనుకుంటా. రాకుండా కూడా చేయొచ్చు, అంటే మ్యూజిక్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. చేంజ్ చేసే ఇది ఎడిటింగ్ ఉంటది, ఎడిటింగ్ ఉంటది, బట్ ఏంటంటే కాపీరైట్ ఉండదు, కాపీరైట్స్ ఉండవు. చాలా మంది వాడతారు ఈ సాంగ్. అయితే ఈ సాంగ్ ఏ ప్లాట్ఫామ్ లో మీరు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏ రకంగా మీరు అడిగేది? అంటే ఇట్లా యూట్యూబ్ లో కానీ ఎవరికైనా ఇవ్వడం కానీ? అట్లా ఏం లేదు శివ గారు, నాకు అలాంటి పరిచయాలు లేవు, అసలు నాకు ఏది కూడా తెలీదు. సరే ఓకే. అంటే నేను మిమ్మల్ని చూసినప్పుడు నాకు అమ్మవారి లాగా ఉన్నారని అనిపించింది. దాని తర్వాత నేను ఫొటోస్ చూసినప్పుడు కూడా నాకు ఎందుకో చూడంగానే నిజంగా అమ్మవారి విగ్రహం అట్లా అనుకున్నా. సో ఆ సాంగ్ ఒకవేళ మీరే చేస్తే అది నా యూట్యూబ్ ఛానల్లో శివ స్టూడియోస్ లో నేను వేసుకుంటా. సంతోషంగా వేసుకోండి, హ్యాపీయే కదా. నాకు అలాంటివి లేవు కాబట్టి రాదండి. కాపీరైట్ వస్తే మాత్రం వేసుకోను. కాపీరైట్ మీరు ఎక్కడ అడుగుతున్నారు? సాంగ్ పర్పస్ అడుగుతున్నారు. సాంగ్ పర్పస్ రాదు, ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక 2-3 సాంగ్స్ పాడాను, అందరూ పాడినవే పాడాను, బట్ వాటికి కాపీరైట్స్ రాకుండానే, అంటే మా మ్యూజిక్ మాస్టర్ ఉంటారు కదా, తను ఒక 2 సాంగ్స్ తను వేసుకున్నారు, కాపీరైట్స్ రావండి. వాళ్ళకి ఎన్ని కాపీరైట్స్ రాకుండా చేయాలంటే ఎంత కావాలి వాళ్ళకి? ఊరుకుంటారా జనాలు? కానీ ఏంటో అంటే నేను హైదరాబాద్ నుంచి రావడం ఏంది, ఆయుర్వేద డాక్టర్ని ఇంటర్వ్యూ చేయడం ఏంది, మీరు మా ఇంటికి రావడం, ఆయుర్వేద డాక్టర్ ఈ అమ్మవారి గిటప్ రావడం ఏంది, ఇవన్నీ చూస్తుంటే అసలు నాకు ఎందుకో ఆ సాంగ్ ఎందుకో మంచి యాప్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు చూడాలండి, నాకు అర్థం కాలేదు. నాకు పాడడానికి వచ్చిందా? చాలా బాగా పాడుతున్నారు మీరు, పాడుతుంటే నిజంగా అమ్మవారు పాడుతున్నట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి ఫైనల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి కానీ ఏం చెప్తారు మీరు? నమ్మకంతో వస్తున్నారండి, ఆ నమ్మకం నిలబెడుతున్నా అంతే. బట్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే పబ్లిసిటీ చేయొద్దు అంటారండి, ఇది ఒకటే. కానీ నేనేమంటా అంటే పబ్లిసిటీ చేయండి ఏ డాక్టర్ దగ్గర, ప్రతి ఒక్క పేషెంట్ అంటారండి నా దగ్గర. ఏమంటారంటే మేడం స్కిన్ ప్రాబ్లంకి కొన్ని దేశాలు పట్టుకొని తిరిగినాం మేడం, ఇటుకి వచ్చినాక తక్కువైంది, మీరు ఎందుకు టీవీకి ఇత్తలేరు మేడం? ఇట్లా పల్లెటూరు వాళ్ళు ఉంటారు కదా, టీవీకి ఎందుకు ఇత్తలేరు మేడం? టీవీలో చూసి వస్తారు కదా, ఇట్లా ఆటోలు ఇస్తే ఏమవుతుంది మేడం? ఇట్లా వాళ్ళ లాంగ్వేజ్లో అడుగుతారు అన్నట్టు. ఏం లేదమ్మా, ఒకరి నోటి నుంచి ఒకరు వచ్చిన వాళ్ళు చాలు, ఈ మాత్రం చాలు, నాకు ఇంకా పెద్దగా పోవాలని ఏం లేదు అని చెప్పి ఒక చిన్న సమాధానం చెప్తాను. మేబీ ఇప్పుడు శివగారి రూపంలో జనాలకు తెలియజేయడానికి ఇట్లా వచ్చిందేమో అవకాశం. కానీ ఏమో అంటే నాకు ఈ విషయం తెలిసినప్పుడు, అంటే ఒక డాక్టర్ ఉన్నారు ఇట్లా తగ్గుతుంది అన్నప్పుడు, కానీ నిజం నేను ఒకటి ఒప్పుకోవాలి, అంటే మీరు నా నాడి పట్టుకొని చెప్పినప్పుడు నిజంగా నాకు 2 times యాక్సిడెంట్ అయింది. ఓకే. సో ఇవి మీరు కరెక్ట్ చెప్పారు. నేను అంటే మీ బాడీ స్ట్రగుల్ అయింది కదా శివ గారు, ఓకే, బాడీకి స్ట్రగుల్ అయిన విషయాలే తెలుస్తాయి. మానసిక స్ట్రెస్ పట్టుకోవచ్చు, ఎవరి పర్సనల్లో మనం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు కదా. పర్సనల్స్ మీకు తెలుస్తాయా? తెలుస్తుంది, కానీ ఇన్వాల్వ్ కామన్నమాట. కానీ ఇవి తెలుస్తాయి అంటే నిజంగా నేను ఏమనుకుంటున్నా అంటే నిజంగా అమ్మవారు మీ వెంటుండే నడిపిస్తున్నారా అనుకుంటా. ఎందుకంటే నార్మల్ డాక్టర్స్ అయితే ఎవరు చెప్పరు ఇవన్నీ, అంటే నాడి పట్టుకోగానే నువ్వు ఇన్ని రోజులు బ్రతుకుతావు, నీకు ఈ డిసీజ్ ఉంది, నీకు ఈ రోగం ఉంది అని ఎవ్వరు ఏ డాక్టర్ చెప్పరు. అట్లాంటిది మీరు ఒక్కరే చెప్తున్నారు, అవునా? కొంతమంది టెస్ట్ చేయడానికి వస్తారు శివ, ఓకే సారీ శివ అంటున్నందుకు. అండ్ టెస్ట్ చేయడానికి ఎలా వస్తారంటే ఈమె నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా, వాళ్ళకి లేని డిసీజ్ని కూడా ఉందని నాకు చెప్తారు. వాళ్ళకి ఏది ఉండదు డిసీజ్. ఏంది మేడం నువ్వు ఇట్లా చెప్తున్నావు, నాకు ఫుల్ షుగర్ ఉంది, నాకు నడుములకి కింది వరకు ఒక కాలంతా తిమ్మిరెక్కిపోతుంది అంటే నాకు డిసీజ్ అలా కనిపించదు. ప్లీజ్ అండి, మీరు నన్ను టెస్ట్ చేయడానికి వచ్చేది ఉంటే యూ కెన్ గెట్ అవుట్, అవసరం లేదు నాకు ఇక్కడ. అట్లాంటి వాళ్ళు వస్తారా మీ దగ్గర? చాలా మంది ఉంటారండి, పంపించే వాళ్ళు కూడా ఉంటారు, అందరినీ తట్టుకోవాలి కదా, అర్థమైపోతుంది పల్స్లో. నాకు వాళ్ళకి లేనిది ఉంది అని చెప్పారంటేనే వాళ్ళు అబద్ధం,
టెస్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అవును, మీ ఫీజు ఎంత తీసుకుంటారు అడగడం మర్చిపోయా? 200 రూపాయలండి. 200. సో అంటే ఏ డేలో ఉంటుంది, అంటే ఓన్లీ వీకెండ్సా లేకుంటే డే? నేను 2 రోజులు కరీంనగర్లో ఉంటానండి, గురువారము ఆదివారము. 2 రోజులు సిరిసిల్లాలో ఉంటాను, మిగతా రోజులు బెంగళూరులో ఉంటాను. అది గురువారం ఆదివారం కరీంనగర్. ఓకే. సిరిసిల్లలో మంగళవారం కానీ శనివారం కానీ ఉంటాను. మంగళవారం కానీ శనివారం కానీ సిరిసిల్లలో. హైదరాబాద్లో మొన్నటి వరకు వేరే వాళ్ళ క్లినిక్లో నేను చూసేది. ఇప్పుడు మేమే ఓన్గా బ్రాంచ్ పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు వెళ్ళట్లేదు ఎక్కువగా, ఎందుకంటే నేను బెంగళూరులోనే హైదరాబాద్లో వేరేది ఏదైనా బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను, కొత్తది. అక్కడ నుంచి చాలా మంది జనాలు వస్తున్నారు కదా, సో చాలా మంది ఏమంటున్నారంటే స్కిన్ కి ఇంత బాగుంది, మెయిన్ స్కిన్ గురించి అండి, స్కిన్ కి ఇంత బాగుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి తక్కువ ధరలోనే, మీరే పెట్టొచ్చు కదా. ఎంతో మంది మేము బ్రాంచెస్, మా ఇల్లు ఇస్తాం మేడం, మా తీసుకోండి పోర్షన్, చాలా మంది అడుగుతుంటారు. మరి ఎందుకు పెట్టట్లేదు హైదరాబాద్లో? తీరట్లేదు కదండి, ఇదే సరిపోతుంది కదా అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అంటే ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి అమ్మవారిని చూడడం జరిగింది, అంటే మీ ఫోటోలు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే మీరు సడన్గా హాస్పిటల్కి వచ్చి నేను మాట్లాడుతున్న టైంలోనే మీరు నాకు ఇంటికి రండి అనే రకంగా, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, సడన్గా మా ఇంట్లో వాళ్ళు కూడా, అంటే అకేషన్ ఈరోజు మాకు ఇంట్లో పూజ ఉంది, మా ఆడపడిచి వచ్చింది, మా అత్తయ్య వచ్చింది, మా మామయ్య, మా అమ్మ నాన్న అందరు ఉన్నారు ఈరోజు. ఇంకోటి మీ గురించి గొప్పగా ఒకటి చెప్పాలి, అంటే ఒక ఇంటి కోడలై ఉండి తను అక్కడ అంటే హాస్పిటల్లో డాక్టర్గా ఆమె వృత్తి నిర్వహించుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ పూజలు చేసుకుని నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాగే చాలా మందికి మీరు సర్వీస్ చేయాలి, వాళ్ళు ఇంకా చాలా బాగుండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీ నుండి అయితే నా ఫొటోస్ బయటకు వచ్చాయి, అదొక్కటి, అంటే ఇది ఇంతేనా నేను చూసుకోవడం, ఇక నా మట్టుకేనా, నా ఇంట్లో నా అమ్మ నాన్న మట్టుకేనా అని నా మనసుకు అనుకున్నాను, కానీ అమ్మవారు మిమ్మల్ని ఈ రకంగా పంపిస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకు గుడ్ న్యూస్. ఐ మీన్ ఎవరికైనా ఉంటుంది కదండి ఒక చిన్న ఆశ, నేను చూసుకోవడమేనా, మా హస్బెండ్ చూసుకోవడమేనా, ఇంతేనా అని అనుకున్నాను. ఇక్కడి వరకు మీరు వస్తారని, ఇది చూస్తారని, నేను మీకు చూపించేదంతా చెప్తానని అనుకోలేదు. ఇంకా మీరు మీ యూట్యూబ్లో పెట్టుకుంటా అన్నారు కదా, అసలు చెప్పాలంటే లోపల నుంచి ఆనందం వస్తుంది, కానీ ఆపుకుంటున్నాను, మీడియా ముందు ఉన్నాను కదా అని చెప్పేసి ఆపుకుంటున్నాను. మీరు అనడం ఇంకా నాకు హ్యాపీ అనిపించింది. అంటే నాకు ఈ యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు ఇవేం నాకు తెలీదు, చెప్పాలంటే మీరు చూడొచ్చు, ఏవి నాకు తెలీదు. మీరు అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా అన్నందుకు దేవతలాగా కనిపించారు నాకు అందులో ఆ ఫొటోస్లలో. అవును, చాలా బాగుంది. నాకు నేనే లోపల మైమర్చిపోతున్నా ఇప్పటికి కూడా, ఎంత ముద్దుగా ఉన్నాను, అమ్మవారి లాగే ఉన్నాను అని చెప్పి. కానీ నిజం చెప్తున్నా, అమ్మవారి గురించి మాట్లాడుతుంటే ఇంకా గంటలు గడిచిపోతూనే ఉంటాయి. అవునండి. సో నెక్స్ట్ నాకు ఇంకోటి వరంగల్లో నాకు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, సో అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడికి ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ వీడియోని మీరు మీ యూట్యూబ్లో పెట్టుకోండి. అండ్ ఇంకేంటి జనాలు చూస్తున్నారు, అది ఇంకా హ్యాపీ కదండి. శివ గారి ద్వారా ఈ రకంగా అమ్మవారు పంపించి మీతో చూపిస్తున్నారేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు చూసారు కదా, సో మేడంది ఒక సాంగ్ కూడా రాబోతుంది. కానీ మీకు ఏదైనా సమస్యలు ఉంటే, అంటే ఎన్నో హాస్పిటల్లో తిరిగి ఉంటారు, ఏదైనా తగ్గంది ఎవరికన్నా ఉంటే సో కరీంనగర్లో మేడం దగ్గరికి రావచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ అడ్రస్ కానీ వీళ్ళ హాస్పిటల్ గురించి మేము పెట్టడం ఉంటుంది, అట్లాగే నంబర్ కూడా పెడతాం. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే సో మేడం గారిని అప్రోచ్ అవ్వండి. జస్ట్ ఫీజు ఎంతో కాదు, ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్తే కొన్ని వేలు లక్షలు అవుతాయి, కానీ మేడం దగ్గర ఓన్లీ 200 రూపీస్ అంతే. సో మీలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మేడంని కరీంనగర్కి వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. సిరిసిల్ల వాళ్ళు సిరిసిల్లలో అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ హైదరాబాద్ వాళ్ళు ఉంటే కరీంనగర్కి రావాల్సి వస్తుంది అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్.